తీసుకొస్తాం. అల్టిమేట్గా మనందరం కూడా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవడం తప్ప వేరే మార్గం లేదు. దయచేసి అందరూ కూడా మళ్ళా ఒకసారి కోరుతున్నా, ప్యానిక్ రియాక్షన్ మాత్రం వద్దు. మనం భయపడితే చేయగలిగింది ఏమీ ఉండదు. దానివల్ల మన మైండ్ డిస్టర్బ్ అయితే మనం డెసిషన్ మేకింగ్ కూడా రాంగ్ డెసిషన్ వస్తుంది. బీ కూల్, బీ బోల్డ్ అండ్ బ్యాలెన్స్లో ఉండి మనం ఏం చేయాలో అన్నీ చేద్దాం. కాబట్టి దయచేసి ఎప్పటికప్పుడు మేము అందరం మీకు అండగా ఉంటాం. మీరు కూడా ధైర్యంగా ఉండమని కోరుకుంటూ, ఇప్పుడు మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇప్పుడు మన వాళ్ళు కూడా ఇంకా ఇక్కడ మేము చేసిన పనులు, నేను చెప్పిన పనులు కాకుండా ఏమన్నా మిస్ అయి ఉంటే, మీ సూచనల ప్రకారం ఇంకా మేము చేయాల్సిన పనులు ఉంటాయి కూడా చెప్తే అవన్నీ మేము వర్కౌట్ చేస్తాం. దెన్ కృష్ణ కపర్తి కానీ, రాజశేఖర్ కానీ, మిగిలిన వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఈరోజు కొంతమంది వచ్చారు ఢిల్లీకి, అదే మరి బాంబేకి కొంతమంది తీసుకొచ్చారు. ఆ విషయం కూడా సార్, అది ఈరోజు మార్నింగ్ మనం ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కాంటాక్ట్ అయితే బాంబే ఫ్లైట్ ఒకటి 219 మందితో ఈరోజు వస్తూ ఉందని చెప్పారు సార్. ఇంకా కూడా ఫ్లైట్స్ పెంచుతా ఉన్నాం అని చెప్పారు. ఈరోజు మొత్తం 2 ఫ్లైట్స్ అరేంజ్ చేశారు. సెకండ్ ఫ్లైట్ కూడా ఈరోజు నైట్కి వస్తూ ఉన్నాను సార్. అదొకటి సార్. తర్వాత వాళ్ళందరికీ కూడా వాళ్ళు డిఫరెంట్ టీమ్స్ ఏదైతే మన ఇండియన్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందో ఆ టీమ్స్ అంతా కూడా వాళ్ళ ఫోన్ నెంబర్స్, ఆ బోర్డర్స్లో ఉన్న నెంబర్స్, వాళ్ళ ఆఫీసర్స్ అన్నీ కూడా నేను మన గ్రూప్లో పెట్టాను సార్. అది మన వాళ్ళందరికీ కూడా వాట్సాప్ ద్వారా షేర్ చేశారు సార్. తర్వాత ఒకసారి మన రాజశేఖర్ గారు అంత టచ్లో ఉన్నారు సార్. రాజశేఖర్ గారు కంటిన్యూ చేస్తారు సార్. రాజశేఖర్ గారు, మీరు చేసిన పనులన్నీ నేను 24 అవర్స్లో అవి కూడా బ్రీఫ్గా చేస్తే దెన్ దే విల్ స్టార్ట్. సార్, ముఖ్యంగా మనం ఉక్రెయిన్లో ఉన్న వాళ్ళని బార్డర్ దాకా మొబిలైజ్ అంటే ఇప్పుడు ఎంబసీ వాళ్ళు అయితే ఆగమని చెప్పారు. బట్ నిన్న సాయంత్రం నుంచి చాలా మంది మూవ్ అయ్యారండి. అక్కడికి కొన్ని బార్డర్స్కి వెళ్ళారు. బార్డర్స్ అయితే స్టాప్ చేస్తున్నారు. బట్ వీళ్ళందరితోటి కంటిన్యూగా మనం టచ్లో ఉన్నాము. ఇప్పుడు చాలా మంది అడుగుతున్నది ఏంటంటే, చాలా వరకు ట్రాన్స్పోర్టేషన్ లేదు. ఒకవేళ ఎంబసీ కానీ పర్మిట్ చేస్తే ట్రాన్స్పోర్టేషన్ కష్టం అవుతుంది, డబ్బులు లేవు, లేకపోతే ఈ ప్రాబ్లం ఉన్నాయి. సో దాని గురించి మనం వర్కౌట్ చేసాం సార్. ఉక్రెయిన్లో ఏ ప్రాంతంలో ఉన్నా కూడా మన టీము ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బస్సెస్ అరేంజ్ చేయడం అనేది మాట్లాడి ఉంచాం సార్. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు లైన్లో ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కరితోటి మనం తర్వాత మాట్లాడిస్తాము. సో అదే విధంగా ఒక్కసారి మనకు బార్డర్ క్రాస్ అయిన తర్వాత లైక్ హంగేరీ అండ్ పోలాండ్, ఈ 2 ప్రాంతాల్లో, రొమేనియా కూడా మనకుంది. సో ఈ 2 ఏరియాలో కూడా ఈవెన్ దో నెంబర్ ఆఫ్ పీపుల్స్ వెళ్ళినా కూడా, 200 మంది వెళ్ళినా 500 మంది వెళ్ళినా కూడా దే ఆర్ రెడీ టు అరేంజ్ అకామిడేషన్ అండ్ ఫుడ్, ఇలాంటివన్నీ కూడా నిత్యావసరమైనటువంటి ఇది ఆ ఫ్లైట్స్ వచ్చేంత వరకు, ఫ్లైట్ ఎక్కేంత వరకు వాళ్ళు టేక్ కేర్ ఆఫ్ అన్నారు. వాళ్ళు కూడా మనతోటి లైన్లో ఉన్నారని సార్. వాళ్ళు కూడా మాట్లాడిస్తాం ఇప్పుడు. సో ఇక ఫర్దర్ గా మనకి ఎన్ఆర్ఐ టీడీపీ కాల్ సెంటర్కి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ కానీ, కాల్స్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వస్తున్నాయి సార్. మొత్తం ఆల్మోస్ట్ ఆల్ మనకి 412 మంది ఈ రోజు వరకు మనకి ఇప్పటి వరకు వచ్చారు. వాళ్ళ డీటెయిల్స్ అయితే అందరినీ ముందు ఒక మ్యాపింగ్ చేసేసి ఒక గ్రూప్ తయారు చేసాం సార్. ముందు అందరినీ ఆ గ్రూప్ లో పెడుతున్నాము. దాని తర్వాత ఒక్కొక్కరిది వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని మనం ఎంట్రీ చేస్తున్నాము. సో ఈ రోజు నుంచి నిన్న మీరు చెప్పినట్టు ఇప్పుడు ఎంఈఏకి మనం పంపించాల్సిన లెటర్ కి తయారు చేస్తున్నాం సార్. ఈ లిస్ట్ అంతా కూడా ఇచ్చేసి మీ ద్వారా మనం పంపిద్దాము. ఆల్రెడీ ఆ లెటర్ కూడా మనం తయారు చేసాము, శ్రీకాంత్ గారు ఇది. అలాగే నాతో పాటు మన బుచ్చి గారు కానీ, లేకపోతే పట్టాభి గారు కానీ, విజయ్ గారు కానీ, వీళ్ళందరూ మేము అందరం కోఆర్డినేషన్తో ఉండి ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ అన్నది మనకు వచ్చే కాల్స్ని కానీ, ఎవరెవరికొన్నా ఇన్ఫ్లుయెన్స్, ఎవరెవరికొన్నా దీని ద్వారా మనం ఫైండ్ అవుట్ చేసి చేస్తున్నాం సార్. సో ఎవరు కూడా మన సైడ్ నుంచి ఎవరు కూడా ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. అండ్ వాళ్ళు ఇందాక మీరు సార్ చెప్పినట్టు, మీరు మనీ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా, ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళ యొక్క సేఫ్టీ అనేది మన ప్రయారిటీ తోటి మనం చేస్తున్నాం సార్. ఇవన్నీ కూడా మనం అవసరమైతే మనీ ఏదైనా అవసరమైతే అక్కడ ఎన్ఆర్ఐ టీడీపీ యూరోప్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా పంపిస్తాం. మనీ ఈజ్ నాట్ ఆల్ ది క్రైటీరియా, విల్ సెండ్ మనీ. ఒకవేళ మీ దగ్గర కూడా చేరగలిగితే, అవసరమైతే మీకు ఎవరికైనా ఇబ్బందులు ఉంటే అది కూడా మేము హెల్ప్ చేస్తాం. కాబట్టి మనీ ఈజ్ నాట్ ఆల్ ది క్రైటీరియా, హౌ టు హెల్ప్ యూ ఈజ్ ది క్రైటీరియా నౌ. కాబట్టి రాజశేఖర్ గారు చెప్పినట్టు విజయ్ కూడా చెప్పాము, ఐటీడీపీ అతనికి కూడా అన్ని వాట్సాప్ గ్రూపులు కూడా క్రియేట్ చేసుకున్నాం. మీకు ఏ సమాచారం వచ్చినా మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మేము ఎంబసీకి రియల్ టైంలో వాళ్ళకి ఇస్తాం. నేను అవసరమైతే
ఎక్స్టర్నల్ అఫైర్స్ సెక్రటరీతో కానీ, ఎంబసీతో కానీ, ఇంకొక పక్కన మినిస్టర్తో కానీ ఎప్పటికి మాట్లాడతాం. వాస్తవ పరిస్థితుల్ని 1 అవర్కో 2 అవర్స్కో 3 అవర్స్కో బులెటిన్ కూడా పంపిస్తూ ఉంటాం. మీరు కూడా ఎంతమంది చేరినా పర్వాలేదు, 4000 మంది తెలుగు వాళ్ళందరినీ సురక్షితంగా తీసుకురావడానికి ఏమేం చేయాలో అన్ని ప్రయత్నాలు మేము చేస్తాం. ఇప్పుడు బార్డర్లో కొంతమంది ఉన్నారు, కొంతమంది ఉక్రెయిన్లో ఉన్నారు, వాళ్ళ సజెషన్స్ కూడా ఇస్తారు. వాళ్ళు తీసుకున్నాక మీ డౌట్స్ కానీ మీ సందేహాలు కానీ క్లారిఫై చేసుకుందాం. నెక్స్ట్. ఓకే సార్. ఇప్పుడు గుడ్ ఆఫ్టర్నూన్ సార్, దిస్ ఇస్ సుధీర్ హియర్ సార్. 1 minute సుధీర్. సార్ రాజశేఖర్ గారు, మీరు ఇమ్మీడియట్ గా విజయ్ సహాయం తీసుకొని వాట్సాప్ గ్రూపులు కూడా ఎవ్రీ 200కి కానీ ఆ హైరార్కీ కూడా ఎస్టాబ్లిష్ చేసి సింగిల్ మెసేజ్ లో ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా వాళ్ళే ఇన్ఫర్మేషన్ వచ్చినా మనం ఇక్కడి నుంచి ఫిల్టర్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపించడానికి రియల్ టైంలో అవన్నీ కూడా అనలిటిక్స్ అని తయారు చేసి పంపించాలి. ఓకే సార్. ఓకే సుధీర్. సార్ ఫ్రేమ్ కరెక్ట్ గా లేదు సార్, కాస్త మీరు బ్యాక్ సైడ్ కానీ లేదంటే ఆ ఫ్రేమ్ కొద్దిగా అప్ సైడ్ కానీ చేయాలి సార్. లెఫ్ట్ సైడ్ డౌన్ సార్, డౌన్ డౌన్. అవును సార్. సరిపోతుందా? యా ఓకే సార్. ఓకే సార్. కపర్తి గారు ఎవరైనా ఉన్నారు మీ సైడ్ నుంచి మాట్లాడటానికి? స్టార్టింగ్ లేదు సార్, మీరు కంటిన్యూ చేసింది సార్. కాదు, అక్కడ ఎక్స్టర్నల్ గా ఉండేవాళ్ళు వాళ్ళు కూడా తీసుకోండి గారు. మన వాళ్ళు ఎన్ఆర్ఐ టీడీపీ అవుట్ సైడ్ ఉండేవాళ్ళు, పోలాండ్ కానీ అక్కడ ఉండేవాళ్ళు, కంట్రీ ఉండేవాళ్ళు, ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలిగిన వాళ్ళు, ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు కూడా ముందు చెప్పండి, మిగిలిన అందరూ మాట్లాడతారు. ఓకే సార్. సార్ ఇప్పుడు యూరోప్ మన కోఆర్డినేటర్స్ ఉన్నారు సార్, మన జయకుమార్ గారు, అలాగే కిషోర్ గారు, మురళి గారు. సో జయకుమార్ గారు, జయకుమార్ యూకే అని ఉంటుందండి, ఒకసారి అన్మ్యూట్ చేయరా? జయకుమార్ సార్ నమస్కారం సార్. చెప్పండి జయకుమార్ గారు. నమస్కారం సార్. మరి ఈ నిన్న కాడ నుంచి మనం ఈ సర్క్యులేట్ చేస్తున్నాం సార్, ఈ మెసేజెస్ అన్ని కూడా మన ఎన్ఆర్ఐ సెల్ గ్రూప్స్ అన్నిటిలో కూడా మనకు ఎవరినైతే కౌన్సిలర్గా అపాయింట్ చేసామో వాళ్ళతో టచ్ అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మెయిన్ మనకి వచ్చిన కాంటాక్ట్ ఏంటంటే పోలాండ్కి వచ్చింది సార్. మనకి పోలాండ్ బోర్డర్కి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మన అందరూ ఇంటర్నల్గా వాళ్ళకి ఎవరికన్నా ఏ సహాయం కావాలన్నా కూడా అక్కడ హోస్ట్ చేసి వాళ్ళకి భోజనాలు అయినా రిపేర్ చేయడానికి చందు గారిని ఒక ఆయన కూడా ఫార్వర్డ్ వచ్చారు సార్. ఇంకొక ఆయన కూడా వచ్చి ఈ హెల్ప్ ఏం కావాలి ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తున్నారు సార్. అదేవిధంగా మనకి శ్రీకాంత్ అని మన ఇన్ఫోప్లస్ శ్రీకాంత్ గారికి కొన్ని ఆఫీసెస్ ఉన్నాయి సార్. ఇక్కడ కియవ్లో కూడా ఆయనకు ఆఫీస్ ఉంటే దాని ద్వారా మనకి టచ్లోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా లోకల్ డీటెయిల్స్ అన్ని ఫార్వర్డ్ చేస్తాను సార్ నేను రాజశేఖర్ గారికి. అది ఏదైనా ఉంటే వాళ్ళు లోకల్గా ఇంటర్నల్గా చేసుకుని బోర్డర్ క్రాస్ చేస్తానికి అనేది మెయిన్ క్రైటీరియాగా ట్రై చేస్తున్నాం సార్. ఆ తర్వాత బియాండ్గా ఇక్కడికి వచ్చిన ఎస్కేప్ అని మనం ఏం చెప్పలేం కానీ ఇండివిజువల్గా, కానీ వాళ్ళకైతే వాలంటీర్గా మాత్రం బోర్డర్ దగ్గర మాత్రం రాకుండా ఏ రిస్క్ తీసుకోకుండా చెప్పమని ఒక్కసారి అది ఎంఫసైజ్ చేస్తున్నాం సార్. అది ఎందుకంటే కొంతమందికి అక్కడ ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కడ పాయింట్స్ అనేది ఇంకా తెలియలేదంట సార్. అదొకసారి మన ఇక్కడ లాట్వియాలో మీరాని ఒక ఆయన ఉన్నాడు సార్, ఆయన కూడా కోఆర్డినేట్ చేస్తున్నాడు సార్. సో మీరు చెప్పిన నిన్న ఇన్స్ట్రక్షన్ ప్రకారం నేను అందరితో టచ్లో ఉన్నాను సార్, అందరికి మెసేజ్ అయితే ఫార్వర్డ్ చేశాను సార్. ఇక్కడ నుంచి ఏదైతే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారో అక్కడ నుంచి టేకప్ చేస్తాం సార్. జయకుమార్ మీరు పని చేయండి, వీళ్ళందరినీ కూడా అలర్ట్ చేసి నియర్ బై ఉంటే కూడా వాళ్ళు రీచ్ ఎయిడ్గా పెట్టి హెడ్ క్వార్టర్స్కి, అదే సమయంలో అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్తో కూడా కోఆర్డినేట్ చేసుకొని వీళ్ళకి కూడా లాజిస్టిక్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూనే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా పెట్టండి వాడికి సార్. ఎవరైతే వస్తారో ఈజీగా ఐడెంటిఫికేషన్ కూడా రావాలి, ఎత్తుకునే పని లేకుండా. అదే సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా, ఎందుకంటే మనకు ఆ ఫ్లైట్స్ అన్ని వాళ్ళే ఆర్గనైజ్ చేస్తారు కాబట్టి మనం ఫస్ట్ నుంచి వాళ్ళు కూడా నెట్వర్క్ చేయండి. మేము కూడా ఇక్కడి నుంచి నెట్వర్క్ చేస్తాం. మీరు ఒకవేళ అవసరమైతే మన వాళ్ళందరూ చెప్పండి, ఏదైనా డబ్బులు కావాలంటే మనం పంపిద్దాం అక్కడికి. నో ప్రాబ్లం. అది ముందే అది చెప్పాను సార్ ఆల్రెడీ. మనకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే, ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ ఏదైనా ఉంటే కూడా అది మీరు నేను చెప్పిన తర్వాత కూడా అది ఐ హైలైటెడ్ వెరీ మచ్ సార్. అది దట్ షుడ్ నాట్ బి క్రైటీరియా అని కూడా చెప్పాను సార్ నేను. అది వర్కౌట్ చేయండి. మిగిలిన వాళ్ళకు ఉండేవాళ్ళందరూ ఇప్పుడు పోలాండ్ గారు అక్కడ ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ముందు రియాక్ట్ కండి, అక్కడ పరిస్థితులు కూడా చెప్పండి మాకు. నో ప్రాబ్లం సార్. మీరు కూడా చెప్పాను సార్, కాల్ తీసుకున్న వచ్చిన తర్వాత మాట్లాడమని చెప్పాను సార్. ఉన్నారు వాళ్ళు కూడా ఒకసారి ఉన్నారు సార్ కాల్లో ఉన్నారు సార్.
మాట్లాడమనండి వీరాని. మీరా గారు, సో మీరా గారు లేదంటే కిషోర్ గారు. మీరా కుమార్ గారు మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. హలో సార్. చెప్పారు సార్ మీరా కుమార్ అండి, లాత్వియా నుంచి. ఎక్కడున్నారమ్మా మీరు? ప్రజెంట్ ఇండియాలో ఉన్నాను సార్, బట్ నేను లాత్వియాలో స్టే చేశాను ఒక 5 years. యా, అది పోలాండ్ లో ఉన్న బ్రదర్ వాళ్ళతో అది కమ్యూనికేట్ చేస్తా ఉన్నాను సార్. మనకి పోలాండ్ లోకి ఎవరన్నా వచ్చి అకామిడేషన్ ప్రొవైడ్ కావాలన్నా కానీ మనం వీళ్ళు ఒక 500,000 పీపుల్ వరకు అకామిడేషన్ ఇవ్వగలం. వాళ్ళకి 24/7 మనం ఫుడ్ ప్రొవైడ్ చేయగలం సార్. అదేమ్మా, ఇప్పుడు అక్కడ ఎవరున్నారు ఆ లాజిస్టిక్స్ లో, వాళ్ళు కూడా వాట్సాప్ గ్రూపుల్లోకి వస్తే వీళ్ళు మూవ్మెంట్ కూడా పెట్టగలుగుతూ ఉంటారు. అప్పుడు ట్రాకింగ్ ఈజీ అవుతుంది. అవసరమైతే వాళ్ళు GPS కూడా అక్కడికి వచ్చిన తర్వాత GPS కూడా పెడతారు. ఎత్తుక్కునే పని లేకుండా నేరుగా ఐడెంటిఫికేషన్ ఈజీ అయిపోతుంది. అదే సార్, అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ కూడా లైక్ కొంతమంది పాకిస్తానీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళ కాంటాక్ట్స్ కూడా వచ్చినాయి సార్. వాళ్ళు త్రూ ఇంగ్లీష్ లోనే కమ్యూనికేట్ అవుతున్నారు. కొంత మనకి వాళ్ళకి లాంగ్వేజ్ బ్యారియర్ కూడా ఉంది. కొంచెం పోలిష్ పీపుల్ కి ఆ ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేస్తున్న వాళ్ళకి కొంత ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కోసం ట్రై చేస్తున్నాము. అది వన్స్ వచ్చిన తర్వాత వాళ్ళని కూడా గ్రూప్స్ లోకి యాడ్ చేసి, వాళ్ళు ఉక్రెయిన్ లో ఉండే డిఫరెంట్ సిటీస్ నుంచి వాళ్ళు పోలాండ్ లోకి రావాలనుకుంటే బియాండ్ వాళ్ళ లిమిట్ వెళ్ళి ఎంబసీ దగ్గర నుంచి కూడా కాంటాక్ట్స్ అరేంజ్ చేస్తున్నారు సార్. అంటే ఎంబసీ దగ్గర నుంచి లెటర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మూవ్ అవడానికి. మనకు నోన్ సోర్సెస్ వరకే కాంటాక్ట్ లోకి వెళ్ళండి, అన్నోన్ సోర్సెస్ కి వెళ్ళి ట్రాప్ లో పడకూడదు. ఎస్ సార్, ఎస్ సార్. అది కూడా చూసుకోండి జాగ్రత్తగా. సరే. దట్ ఈస్ ఆల్సో మన యాంగ్జైటీలో వీ షుడ్ నాట్ కమిట్ మిస్టేక్స్. ఎస్ సార్. యా, ఇప్పుడు అక్కడ ఉండే వాళ్ళు కూడా ఇంకా మిగిలిన వాళ్ళు లోకల్ పీపుల్ ఆర్ ఆల్ వర్కింగ్ ఆన్. అలాగే కిషోర్ చలసాని గారు, అలాగే మురళీ గారు కూడా ఉన్నారు సార్. వాళ్ళు కూడా యూరోప్ నుంచి వాళ్ళు ఫైనాన్షియల్ గా కానీ మన టీం మెంబర్స్ ఇక్కడ ఎవరైతే పోలాండ్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు టచ్ లో ఉన్నారో వాళ్ళు మాట్లాడితే బెటర్. ఒక మన వాళ్ళు డైరెక్షన్స్ ఇవ్వడానికి. ఓకే సార్. ఇప్పుడు హాలండ్ కి నుంచి హెల్ప్ చేయడానికి మన సతీష్ గారు అని ఉన్నారు. యాక్చువల్ గా వాళ్ళు మన ఆఫీస్ కూడా చేశారు. సో ఒకసారి సతీష్ గారు హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళు ఎన్మిట్ లో పెడతారు. సతీష్ గారు అన్మ్యూట్ చేసుకోండి. నేను హంగరీ నుంచి అండి. సతీష్ చెప్పండి. నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటానండి. మా పార్ట్నర్ హంగరీ పార్ట్నర్ అండి మాకు. అతనితో మాట్లాడాను. రెడీ టు హెల్ప్ అస్ అండి. హెల్ప్ అది ఎంతమంది నామినేట్ చేయాలి కదా వాళ్ళ మనుషుల్ని. అది వాళ్ళ 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 అత్తే పర్సనల్ వెళ్ళి బోర్డర్కి వెళ్ళి తీసుకొస్తా అంటండి. విల్ అటెండ్ పర్సనలీ టు ఆల్ ద పీపుల్. And he can accommodate 200-300 people and provide lunch, food, accommodation, medicines అన్ని చూసుకుంటాడండి. సతీష్, నేను ఏమంటానంటే వాళ్ళ నెంబర్లు కూడా తీసుకొని ఆ నెంబర్ కూడా ఇక్కడ పెడితే కాంటాక్ట్ కింద కాంటాక్ట్ దెన్ అండ్ ఆల్సో కమ్యూనికేషన్ ఉంటుంది. ఎవరైతే బయలుదేరుతారో దాన్ని ట్రాకింగ్ పర్ఫెక్ట్ గా ఉండాలి. అది హంగేరియన్ అండి, హంగేరియన్ జూయిష్. హంగేరి నుంచి మీరు ఆ పేర్లు కూడా తీసుకుంటే ఆ బార్డర్కి ఎవరైతే పోగలుగుతారో వాళ్ళందరినీ మనం పెట్టుకోవచ్చు. అదేనండి. బేసిక్ హంగేరియన్ జూయిష్ అండి. ఈజ్ రెడీ టు సపోర్ట్. ఓకే, మీరు అది ఆ నెంబర్ కూడా తీసుకొని ఇప్పుడు మనము ఇక్కడ నుంచి కోఆర్డినేషన్ చేస్తాం, మీరు చేయొచ్చు. అలాగే మరి వాళ్ళ పర్సన్ ఎవరు హంగేరి నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా లైన్ లేకి తీసుకుంటే మీ పార్ట్నర్ వాళ్ళని పర్సన్ విల్ ఇంటరాక్ట్ ఫిజికలీ, సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ అదర్స్ టు ఫాలో. బ్యూరోక్రసీతో కూడా అతని కనెక్షన్స్ ఉన్నాయండి, లోకల్ బ్యూరోక్రసీతో, హంగేరియన్ బ్యూరోక్రసీతో. అండ్ బోర్డర్ కూడా కనెక్షన్స్ ఉన్నాయి. He can go to about 2 hours journey from. He lives in Budapest, Hungary capital. For him to reach the border 2 hours అండి. ఓకే, అయితే మీరు అది కూడా కొంచెం వర్కౌట్ చేయండి, మన వాళ్ళు కూడా ఇది చేస్తే సరిపోతుంది. సరే అండి, థ్యాంక్ యూ సతీష్. మిగిలిన వాళ్ళు సార్ నెక్స్ట్ మనకి సార్ చెప్పినట్టే సతీష్ గారు వాళ్ళ పార్ట్నర్ గారు ఇక్కడ మన ఇండియన్ లో ఉన్నటువంటి వాళ్ళ అంబాసిడర్ గారితో మాట్లాడారు. అంబాసిడర్ కూడా యాక్చువల్లీ ట్రై చేశారు ఇప్పుడు లైన్ లో రావడానికి, బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
బట్ వాళ్ళు కూడా అష్యూర్ చేశారు, ఏమైనా హెల్ప్ కావాలంటే ఫ్రమ్ ఇయర్ ఇక్కడి నుంచి కూడా మనం చేస్తామని చెప్పేసి చెప్పారు. సో ఇందాక శ్రీనివాస్ గారు సతీష్ ఏమంటారంటే హెల్ప్ కావాల్సి వస్తేనే కాకుండా హెల్ప్ చేసే వాళ్ళందరినీ లైన్ లో పెడితే ప్రిపరేటరీ వర్క్ చేసుకుంటాం, వీళ్ళు వస్తానే దే విల్ టేక్ కేర్. అది నేను ఎందుకంటే ఎక్కడి నుంచి అయినా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇలాంటి సందర్భంలో కొంచెం స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ బయట వస్తానే రిలీఫ్ కావాలి. రిలీఫ్ కావాలంటే మన వాళ్ళు ఉండి వాళ్ళందరినీ అక్కడి నుంచి సేఫ్గా అన్ని కానీ అరేంజ్ చేస్తే కొంత రిలీఫ్ వస్తుంది. ఎవ్రీబడి ఈస్ ఫేసింగ్ సమ్ స్ట్రెస్ఫుల్, దాన్ని మనం మన బార్డర్కి వస్తానన్నా రిలీవ్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఓకే, మీరు ఆ నెంబర్లు కనుక్కోండి. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరినో ఉంటే చెప్పండి. సార్ దేవా అని చెప్పేసి మన యుక్రెయిన్ లోనే మన ఇది క్యాండిడేట్, మనకి దేవా ప్లస్ కుమారు, షణ్ముఖ్ అండ్ డాక్టర్ దేవి గారు. సో వీళ్ళందరూ కూడా మనకి అక్కడ యుక్రెయిన్ లో నుంచి బోర్డర్ కి మూవ్ చేయడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు అరేంజ్ చేస్తారన్నారు సార్. ఒక్క వాళ్ళతోటి మాట్లాడిస్తానండి. దేవా గారు, దేవా మీరు హ్యాండ్ రైజ్ చేస్తే అన్మ్యూట్ చేస్తారండి. దేవా గారు సార్ దేవా గారు ఎవరు లేరు సార్ ఇక్కడ. ఓకే, డాక్టర్ దేవి గారు నిన్న ఆల్రెడీ మాట్లాడారు మనతో. దివ్యరాజు రెడ్డి గారు. దివ్యరాజు గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి మేడం. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్ థ్యాంక్స్ అగైన్ సార్. మీరు మాట్లాడే ప్రతి మాట మాకు చాలా ధైర్యం ఇస్తుంది. నిన్న మీరు చేసిన కాన్వర్జేషన్ కూడా ఇండియన్ స్టూడెంట్స్ కి కన్వే చేయడం జరిగింది. అలాగే మీరు ముందుకొచ్చి ప్రతి డిస్ట్రెస్ స్టూడెంట్స్ ని అడ్రస్ చేయడం, ఒక టీం ఫామ్ చేయడానికి ప్రయత్నించడం మాకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. అయితే కరెంట్ అప్డేట్ కొంచెం ఇవ్వాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు అక్కడ ఉన్న 4 బార్డర్స్, హంగేరీ, స్లోవాకియా, రొమానియా అండ్ పోలాండ్ 4 బార్డర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 4 బార్డర్స్ ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ రీజన్స్ కి డివైడ్ అవుతాయి సార్. సో వెస్టర్న్ రీజన్స్ అంటే కీవ్ ఉన్న వాళ్ళందరూ రొమానియా వెళ్తారు, అండ్ ఇటు జప్రోజియా, జప్రోజియా, నిప్రోపెట్రోవ్స్క్ ఇట్లాంటి ఏరియాస్ ఉన్న వాళ్ళందరూ కూడా హంగేరీ లేదంటే రొమానియా బార్డర్స్ కి వెళ్ళాలి సార్. అయితే ఇవన్నీ కూడా 800 కిలోమీటర్స్ ఉన్నాయి. వెస్టర్న్ రీజన్స్ లో ఉన్న వాళ్ళు బార్డర్స్ కి రీచ్ అవ్వాలంటే 800 కిలోమీటర్లు తక్కువ ఏది లేదు సార్. సో ఇలాంటి సందర్భంలో ఈరోజు కొత్తగా వచ్చిన ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఇండియన్ ఎంబసీ, ఇండియన్ కంపెనీస్ గ్రూప్ లో నేను ఉన్నాను కాబట్టి వాళ్ళు చేసే కోఆర్డినేషన్ లో ఇంచుమించు ఈరోజు 120 మంది పిల్లలు పోలాండ్ బార్డర్ లో వాళ్ళు అక్కడ ఇంకా పూర్తిగా అలౌ చేయట్లేదు సార్. కోల్డ్ గా ఉంది, భోజనం లేదు, మంచినీళ్ళు లేవు, కొంతమంది కళ్ళు తిరిగి కూడా కింద పడిపోతున్న సందర్భాలు ఉన్నాయి. వెస్టర్న్ నుంచి కూడా మూవ్ అయిన వాళ్ళందరినీ కూడా పూర్తిగా అందరు మూవ్ అవ్వకండి, కొంచెం టైం తీసుకొని మూవ్ అవ్వండి, మేము ఎగ్జిట్ ప్లాన్ చేస్తున్నాము, మేము ఎగ్జిట్ ప్లాన్ ఇచ్చాక అప్పుడు మూవ్ అవ్వండి అని చెప్పేసి, ఎగ్జిట్ ప్లాన్ ఇచ్చాక అప్పుడు మూవ్ అవ్వండి అని చెప్పేసి వాళ్ళకి ఇండికేట్ చేయడం జరిగింది సార్. సో అందువల్ల అంటే కొంతమంది పేరెంట్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టూడెంట్స్ ని ఎందుకు మూవ్ చేయట్లేదు అనే ఒక కన్సర్న్ అయితే చాలా పెద్ద కన్సర్న్ ఉంది సార్. మూవ్ చేయడానికి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఇంకా ఒప్పుకోవట్లేదు. అక్కడ రోడ్స్, ట్యాంకర్స్ ఇంకా హైవే రోడ్స్ మీద నడుస్తున్నాయి, మిజైల్ అటాక్స్ జరగొచ్చు, సైరన్స్ మూవ్ అవ్వచ్చు అనే ఒక కన్సర్న్ ఉంది. ఈ రోజు జప్రోజియా సిటీలో ఎక్కడైతే మన తెలుగు పిల్లలు సుమారుగా 500కి పైగా పిల్లలు జప్రోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎక్కడైతే నేను మానిటర్ చేస్తాను ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ నిన్న రాత్రి 2ంటికి ఒకసారి సైరన్ మోగింది సార్. మళ్ళీ ఇప్పుడు కూడా సైరన్ మోగింది. కరెంట్ గా అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఇప్పుడు బంకర్ లోకి వెళ్ళారు, మళ్ళీ కాసేపట్లో బయటకు వస్తారు. కానీ వాళ్ళు మాకు 800 కిలోమీటర్స్ దూరంతో మాకు ఇవ్వలేదు. అయితే నేను ఒక సజెషన్ ఇచ్చాను సార్, ఇది మీరు అంబాసిడర్ దృష్టికి తీసుకెళ్తే బాగుంటుంది సార్ డిప్లొమసీలో. సో ఆ సజెషన్ ఏంటంటే 2013-14లో ఇలాంటి కన్సర్న్ వచ్చినప్పుడు లుగాన్స్క్ నుంచి స్పెషల్ ట్రైన్ లో 1000 మందిని ఒకేసారి మూవ్ చేశారు సార్, బస్సెస్ కాకుండా. అలాంటి లుగాన్స్క్ నుంచి కీవ్ కి 1000 మంది స్టూడెంట్స్ ని ఒకటే ట్రైన్ లో, స్పెషల్ ట్రైన్ లో మూవ్ చేశారు సార్. ఆ స్పెషల్ ట్రైన్ లో డిస్టెన్స్ ఎక్కువైనప్పటికీ కూడా బెడ్, వాటర్, బాత్రూమ్స్ ఇవన్నీ కూడా ఉండడం వల్ల
విద్యార్థులు స్ట్రెస్ లేకుండా ట్రావెల్ చేయడం, ప్లస్ అక్కడి నుంచి బార్డర్స్ కూడా ఈజీగా మూవ్ అవడం, ప్లస్ వాళ్ళు రావడం, ఇవన్నీ కూడా ఈజీ అయినాయి సార్. ఇదే సజెషన్ నేను ఈరోజు ఎంబసీ గ్రూప్ లో కూడా పెట్టాను సార్. కానీ మీరు వాళ్ళకి సజెస్ట్ చేసి స్పెషల్ ట్రైన్స్ పెడితే అందరు తెలుగు వాళ్ళు ఒక ట్రైన్ లో వచ్చేస్తారు సార్ బార్డర్ కి. అప్పుడు అందరూ తెలుగు వాళ్ళని ఒకటే ఫ్లైట్ లో మనం ఎయిర్ లిఫ్ట్ చేయొచ్చు సార్. ఓకే అమ్మా, ఐ విల్ టాక్ టు హిమ్ అమ్మా. ఈరోజు మళ్ళా మంత్రితో నేను మాట్లాడతాను, ఆయన కూడా చెప్తాను, ఎంబసీతో కూడా మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ట్రైన్ సేఫ్టీ ప్యాసేజ్ అమ్మా. ట్రైన్ ప్రస్తుతానికి సేఫ్టీ ఇస్తున్నారు సార్. ట్రైన్ అయితే ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద ఇస్తున్నారు సార్. ఎనీ నెంబర్ ఆఫ్ పీపుల్ వెళ్ళొచ్చు, ఎన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయో అన్ని ప్లేసెస్ ట్రైన్ తీసేసుకుంటుంది సార్ వితౌట్ ఎనీ మనీ, లోకల్స్ కి ప్లస్ ఫారినర్స్ కి. కానీ మనకి ఓకే పోనీ కొన్ని కోచెస్ ఇచ్చినా మనం 500 స్టూడెంట్స్ ని ఈజీగా అకామిడేట్ చేయొచ్చు సార్. ఒక్క ట్రైన్ వల్ల బార్డర్ కి వస్తే ఆ ట్రైన్ ఒక్కటేసారి ఎయిర్ లిఫ్ట్ చేసేది సార్ వాళ్ళని. నేను కూడా మాట్లాడతాను. ఇలాంటి సజెషన్స్ కొంచెం సాలిడ్ సజెషన్స్ ఇవ్వండి సార్. ఇంప్లిమెంటబుల్ ఆలోచనలు మనం టేకప్ చేస్తాం సార్. ప్లీజ్ సార్, తప్పకుండా విల్ టేక్ ఇట్ అప్ దిస్ సజెషన్ సార్. నెక్స్ట్ అలాగే సాయి షణ్ముఖ్ అని ఉన్నారండి. సాయి షణ్ముఖ్ ఈయన ఆల్రెడీ బార్డర్ దాకా వెళ్ళిపోయారు. బార్డర్ దగ్గర, పోలాండ్ బార్డర్ దగ్గర ఏమైనా హెల్ప్ కావాలన్నా కూడా ఈయన మొత్తం ఉండి అందరికి కొంచెం కోఆర్డినేట్ చేస్తున్నారు. సో షణ్ముఖ్ గారు, సాయి షణ్ముఖ్, మీ హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. సాయి షణ్ముఖ్, మేబీ నెట్ ప్రాబ్లం కూడా అవ్వచ్చు సార్. అలాగే కుమార్ కూడా ఒక బస్సు అరేంజ్ చేసి నేను బార్డర్ దాకా తీసుకెళ్తాను సార్. మా ఏరియాలో 60 మంది దాకా ఉన్నారు, వీళ్ళందరినీ కూడా నేను టేక్ కేర్ చేసుకొని తీసుకెళ్తానన్నారు. సో నిన్న మాట్లాడారు ఆయన క్యాండిడేట్ కుమార్ గారు. కొంతమందికి ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ చెప్పింది ఏంటంటే నెట్వర్క్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్ వాళ్ళు ఉన్న ఏరియాలో. ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందుకని కూడా మెసేజెస్ అయితే కొంచెం ఈజీగా ఉంటాయి. 5 నెంబర్లన్నింటికి గ్రూప్ పెట్టి మెసేజ్ పంపిస్తూ ఉంటే సరిపోతుంది. ఆల్ మీన్స్ యూ హావ్ టు రీచ్. సో అలాగే రొమేనియాకి కొంచెం ఈయన మన మురళీ గారు వర్కౌట్ చేశారు సార్. ఒకసారి మురళీ గారు ఐర్లాండ్ నుంచి, అలాగే కిషోర్ గారు, లేదంటే చలసాని కిషోర్ గారు. మురళీ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. హలో మురళీ గారు చెప్పండి సార్. నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్కారం అండి. నమస్కారం సార్. అదే రొమేనియన్ నుంచి ఇప్పుడు ఆల్రెడీ మార్నింగ్ మాట్లాడాను సార్. మన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అయితే ప్రస్తుతానికి అయితే ఎవరు రాలేదు, ఇండియన్స్ తెలుగు వాళ్ళు. బట్ మార్నింగ్ మెయిన్ అయితే పోలాండ్ నుంచి చందు గారు కాంటాక్ట్ ఇచ్చాం, ఆల్రెడీ మార్నింగ్ పాస్ చేశాను. నిన్న కాన్ఫరెన్స్ జరిగింది, మన మీటింగ్ ముంగల ఆల్రెడీ 1 hour బిఫోర్ కూడా కాన్ఫరెన్స్ తీసుకుని వీళ్ళందరితో డిస్కస్ చేశాను సార్. అయితే ఇప్పుడు మనకి మెయిన్ ఏంటంటే జాప్ నుంచి మన మేడం దివ్య గారు మెయిన్ లీడ్ చేస్తున్నారు. కార్కివ్ నుంచి ఏమో స్వదేశ్, హీఈస్ ద మెయిన్ పర్సన్. బార్డర్ ఏమో సుదేశ్ చూసుకుంటున్నాడు అండి. అయితే నార్త్ ఇండియన్ హర్ప్రీత్ సింగ్ ఈస్ డూయింగ్ రియల్లీ గుడ్. కార్కివ్ లో ఆయన మొత్తం కోఆర్డినేట్ చేస్తున్నారు. అయితే వీళ్ళందరితో కాన్ఫరెన్స్ తీసుకున్నాము. మార్నింగ్ దేవా వాళ్ళతో మాట్లాడి ఆ డీటెయిల్స్, స్టూడెంట్ డీటెయిల్స్ ఇచ్చారండి. ఎవరెవరు ఎంతమంది లిస్ట్ అవుట్ చేస్తున్నారు, ఏ ఏరియాలో ఎంతమంది ఉన్నాయనేది. ఆల్మోస్ట్ 7 years నుంచి ఆ అబ్బాయి అక్కడే ఉన్నాడు. సో హీ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఏంటంటే సార్ పోలాండ్ మనకి కాంటాక్ట్ దొరికింది, హంగేరీ దొరికింది, ఫార్వర్డ్ చేశాము. లుత్వేనియా నుంచి కాంటాక్ట్స్ ఫార్వర్డ్ చేశాము. ఫిన్లాండ్ అండ్ ఆస్ట్రియా ఈ వర్క్ వెళ్ళినాయి సార్ కాంటాక్ట్ డీటెయిల్స్, మన తెలుగు అక్కడ సెటిల్డ్ పీపుల్. అండ్ ఓన్లీ థింగ్ అంటే రొమేనియన్ నుంచి అయితే కాంటాక్ట్ దొరకలేదు సార్. బట్ రొమేనియన్ వర్కౌట్ చేస్తున్నాం. హోప్ఫుల్ ఈవినింగ్ కల్లా మన తెలుగు వాళ్ళు కాకపోయినా ఇండియన్స్ ఎవరో ఒకరు ఒక ఫ్యూ పీపుల్ దొరికితే అట్లీస్ట్ దగ్గరికి బార్డర్ పక్కనకి హెల్ప్ చేస్తానికి వీలవుతుంది సార్. వర్కౌట్ చేయండి మీరు. తప్పకుండా సార్, తప్పకుండా. రైట్ సార్, థ్యాంక్ యూ. అలాగే కిషోర్ గారు, చలసాని కిషోర్ గారు, మీరు చేస్తుంది కూడా చెప్పండి సార్. చలసాని కిషోర్ హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేసి. హలో కిషోర్ గారు చెప్పండి. నమస్తే సార్. ఇక్కడ మేము ఇందాక చెప్పినట్టు
ఒక వాలంటరీ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసామండి. మీరా కుమారు లాత్వియా నుంచి, మన నార్వే నుంచి వెంకటపతి గారు లీడ్ చేస్తా ఇక్కడ లోకల్ యాక్టివిటీస్ అన్ని కోఆర్డినేట్ చేయటానికి. సో పోలాండ్ లో ఇందాక చెప్పినట్టు 500 మెంబర్స్ వరకు అకామిడేషన్ కి, వాటికి సేఫ్ ప్యాసేజ్ కి, వీసా ఆస్పెక్ట్స్, ఇక్కడ కొన్ని షాంగన్ వీసా రిస్ట్రిక్షన్స్ అయ్యి ఉన్నాయండి, అన్ని వెంకట్ గారు మాట్లాడుతున్నారండి ఇక్కడ లోకల్ గా. సో ఇప్పుడు సపోజ్ యుక్రెయిన్ నుంచి మన పోలాండ్ కి అక్కడ రావాలన్నా అక్కడ లోకల్ గా లాక్ అవ్వాల్సిన పరిస్థితి ఎలా ఉంది, షాంగన్ వీసా రిస్ట్రిక్షన్స్, అక్కడ లోకల్ ఎంబసీస్ తో మాట్లాడి ఆ ప్రొసీజర్స్ ఏమున్నాయో, ఆ సేఫ్ ప్యాసేజ్ కావాల్సినవన్నీ, అట్ ద సేమ్ టైమ్ అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్, వాటన్నిటికి కూడా అరేంజ్మెంట్స్ చేయడానికి మేము ఆల్రెడీ వి ఫార్మ్డ్ ఏ లోకల్ కోఆర్డినేషన్ కమిటీ సార్. ఓకే. సో దట్ ఈస్ లెడ్ బై వెంకటపతి గారు ఫ్రమ్ నార్వే అండ్ కోఆర్డినేటెడ్ బై మీరా కుమార్ ఫ్రమ్ లాత్వియా. ఓకే. ఈ రెండు కూడా వర్కౌట్ చేసుకొని ఎప్పటికప్పుడు ఈ ఇంటర్నల్ గ్రూప్ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా పర్ఫెక్ట్ గా వర్కౌట్ చేయండి. అదే సార్, we already started that WhatsApp group and local coordination committee, we have initiated that activity, sir. So meanwhile we'll talk to everyone locally to ensure that as you said, safe passage is there and procedures are followed in a manner that everything is safe. If needed, money aspects atantlo financial assistance little bit whatever is needed, we'll take care of that, sir. Yeah, ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడ ఎజిటేట్ చేయొద్దండి, యూ ఇన్ఫార్మ్ us, we'll send, no problem at all. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ అండ్ సేఫ్ గా వాళ్ళు తీసుకురావడం ఇంపార్టెంట్. అదే సార్, ద లాజిస్టిక్స్, షాంగన్ వీసా రిక్వైర్మెంట్స్, లోకల్ గా ఉండే ఎంబసీస్, వాట్ ఎవర్ ఇస్ నీడెడ్, అవర్ పీపుల్ ఆర్ కోఆర్డినేటింగ్ విత్ ద టీమ్స్. సో ప్రతి కంట్రీ నుంచి, ఇప్పుడు దగ్గరే అనే కాకుండా కొంచెం దూరంగా ఉండే కంట్రీస్ నుంచి కూడా మనం వీ హ్యావ్ ఎనఫ్ నెంబర్ ఆఫ్ పీపుల్ సో దట్ కోఆర్డినేషన్ బికమ్స్ ఈజీ అండ్ ఎఫెక్టివ్. అండ్ సో దట్ మన ఎంబసీ, లోకల్ అవర్ ఇండియన్ ఎంబసీ ప్లస్ లోకల్ ఎంబసీ రెండు కోఆర్డినేట్ చేయాలి సార్. సో వీఆర్ యాక్చువల్లీ ఐడెంటిఫైయింగ్ రైట్ పీపుల్ టు టాక్ టు ఆల్ దీస్ పీపుల్ సో దట్ టాస్క్స్ డివైడ్ చేసి కొంత వర్క్ బికమ్స్ ఎఫెక్టివ్ దట్ వే సార్. సో we started that WhatsApp group already, the coordination committee, voluntary coordination committee for helping people in Ukraine from our EU team and Europe team. Thank you కిషోర్ గారు. థ్యాంక్ యూ సార్. అలాగే వెంకటపతి గారు నార్వే నుంచి, ఆయన కూడా మొత్తం వీసాస్ కానీ ఇది కానీ ఫైనాన్షియల్ కానీ ట్రై చేస్తున్నారు సార్. వెంకటపతి గారు నార్వే నుంచి హ్యాండ్ రైజ్ చేయండి. నమస్కారం సార్. చెప్పండి. వినిపిస్తుందా సార్? నమస్కారం సార్. చెప్పండి సార్. మనము యాక్చువల్ గా మనకు వచ్చిన న్యూస్ ఏంటంటే సార్, రాత్రి రొమేనియా బోర్డర్ కి వచ్చి కొంతమందికి ఈ వీడియో పెట్టరా, అది యాక్చువల్ డ్రైవ్ లో ఉన్నారు సార్, అందువల్ల. ఓకే. సో అదేమైందంటే సార్, మనకి ఆ షాంఘైన్ వీసా వల్ల షాంఘైన్ వీసా స్ట్రక్ అయిపోయి వీళ్ళందరూ కూడా మెయిన్ గా రాలేకపోతున్నారు సార్, బోర్డర్ నుంచి అలో చేయలేకపోతున్నారు. అయితే ఇష్యూ ఏంటంటే సార్, వీళ్ళకి యుక్రెయిన్ ఉండేటప్పుడు కింద దివ్య గారు చెప్పినట్టు అది యూలో ఉన్నప్పటికీ షాంఘైన్ కింద రావట్లేదు సార్, ఆ వీసా కన్సిడరేషన్ షాంఘైన్ లోకి రాదు. దాంతో ఏంటంటే లోకల్ ఎంబసీ వాళ్ళు ఒక లెటర్ ఇస్తున్నారు సార్ వాళ్ళకి, ఎవరైతే ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ ముందు లోకల్ ఎంబసీతో కోఆర్డినేట్ చేసుకుని ఒక లెటర్ తీసుకొని బోర్డర్కి వస్తే దెన్ బోర్డర్ లో వాళ్ళు ఏంటంటే ఎల్లో చేస్తున్నారు సార్ ఎగ్జిట్ అవడానికి. అయితే ఈ ప్రాసెస్ లో ఏంటంటే మాకు నార్వే అంబాసిడర్ వచ్చేసి మన తెలుగు ఆయన సార్, ఆయన బాలభాస్కర్ గారు అని, వారు తెలుగు వారు. బాలభాస్కర్, ఎస్ సార్, అవును. బాలభాస్కర్ గారితో నేను మాట్లాడిస్తున్నాను సార్. మాట్లాడించేసి ఇలాగా మనకి అక్కడ లోకల్ ఎంబసీ ఎవరైతే మనకు ముందు లిస్ట్ అవుట్ వచ్చేస్తే, ఎవరికైతే ఇమీడియట్ ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ లిస్ట్ మనకు పంపిస్తే మన అక్కడున్న ఎంబసీతో ఆ లోకల్ కాన్సులేట్ తో మనం మాట్లాడించేసి వాళ్ళకి అరేంజ్ చేద్దాము లెటర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు వాళ్ళకి లెటర్స్ చేతిలో ఉంటే దెన్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ అదర్ థింగ్స్ తర్వాత సెకండ్ ప్రయారిటీ సార్. సో అది వర్కౌట్ చేద్దామని మనము మా బాలభాస్కర్ గారితో కూడా మాట్లాడాను సార్ ఈరోజు. ఓకే. మాత్రం డైనమిక్ ఆఫీసరే, కొంచెం టచ్ లో చాలా తప్పకుండా సార్. మీకు టచ్ లోకి వస్తే నేను కూడా మాట్లాడాలని చెప్పండి, వీలైతే నేను కూడా మాట్లాడతాను. తప్పకుండా సార్. ఆయన సైడ్ ఏమేమి చేయగలుగుతారు అవన్నీ చేయమనండి. తప్పకుండా. థ్యాంక్ యూ వెంకటపతి గారు. సార్ అలాగే చందు గారు ఇందాక పోలాండ్ లో చేస్తున్నారు, ఆయన జాయిన్ అయ్యారు సార్. చందు గారు పోలాండ్ నుంచి. చందు పోలాండ్. చందు గారు హ్యాండ్ రైజ్ చేయండి. చందు గారు. సార్ లేరు సార్.
సరే సార్. ఓకే. ఇప్పుడు ఇంతవరకు ఏంటి సార్, ఇప్పుడు కొంచెం మనం మన సైడ్ నుంచి కూడా ఆఫీస్ నుంచి ఒక 10 మంది సార్ ఒక వార్ గ్రూప్ లాగా తయారు చేసుకున్నాం సార్. పట్టాభి గారు, నేను, అలాగే రాజగోపాల్ గారు, కపర్తి గారు, శ్రీకాంత్ గారు, అలా మొత్తం 10 మంది, బుచ్చి గారు, అందరం కలిపి చేసుకొని ఎవరికి ఇది ఉన్నట్టు వాళ్ళు అన్ని చేసుకొని కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాము. సో దాంతోపాటు నేను ఇలాగ యూరోప్ గ్రూప్ వీళ్ళందరితోటి అందరితో కూడా కోఆర్డినేట్ చేస్తున్నాము. సో ఎక్కడికక్కడ మనకి వచ్చిన ప్రాబ్లం ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా మనం హార్డ్ డీల్స్ ఏమున్నాయని చెప్పి చేస్తున్నాము. సో సిచ్యువేషన్ అయితే వీ టుక్ అండర్ కంట్రోల్ సార్. అండ్ ఇక ఫర్దర్ ఇక వాళ్ళు ఎంబసీ ఇచ్చిన దాని ప్రకారం ఎవాక్యుయేషన్ ప్లాన్ బట్టి వీ కెన్ ప్రొసీడ్ సార్. యా, ఇప్పుడు దేవరాజరెడ్డి గారు చెప్పింది ఒక ట్రైన్ ఒకటి చెప్పారు, అదొకటి మనం వర్కౌట్ చేయాలి. ఇప్పుడు రాసుకోండి. సాయంత్రం మళ్ళీ నేను ఒకసారి ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్తో మాట్లాడదాం, అక్కడ ఎంబసీతో కూడా మాట్లాడదాం, ఇక్కడ కూడా మాట్లాడి మనం ఒక లెటర్ కూడా పంపిద్దాం అందరికీ. మళ్ళీ నేను పర్సనల్ కూడా మాట్లాడతాను. ఒకసారి వర్కౌట్ చేస్తే వారు చెప్పినట్టు ఒక 5-6 ట్రైన్లు కానీ వేయగలిగితే మొత్తం ఇండియన్స్ అంతా కూడా రాగలుగుతారు. మన వాళ్ళందరూ వచ్చేస్తారు ఒకే ట్రైన్లో. విల్ వర్క్ ఇట్ అవుట్. ఇప్పుడు ఇక్కడ లోకల్గా ఉండేవాళ్ళు మేము చేసిన ఎఫర్ట్స్ అన్ని మీరు విన్నారు. నిన్నటి నుంచి ఈ పని మీదనే ఉన్నాం. ఇప్పుడు మీరు చెప్పండి, అక్కడ పరిస్థితులు ఏంటి, మేము అదనంగా చేయాల్సిన పనులు ఏంటి? అక్కడ ఉండేవాళ్ళు, యుక్రెయిన్లో ఉండేవాళ్ళు. సో హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు తీసుకోండి సార్. యా, ఓకే సార్. 1 by 1 హ్యాండ్ దయచేసి లోకల్ గా ఉన్న వాళ్ళు మాత్రమే హ్యాండ్ రైజ్ చేయండి, మిగతా వాళ్ళు హ్యాండ్ రైజ్ డౌన్ చేయండి ప్లీజ్. మళ్ళా కావాలంటే మాట్లాడుతారు లాస్ట్ లో, ముందు వాళ్ళు తీసుకోండి. సో అలాగే పేరు కూడా పెట్టండి. అభిజ్ఞ గారు మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకుని బ్రీఫ్ గా సార్. మాట్లాడండి. నేను అభిజ్ఞ సార్. నిన్న కూడా మీతో మాట్లాడాను, కానీ ఈ రోజు సిచ్యువేషన్ ఇంకా చాలా బాగాలేదు సార్. అదేమ్మా, మేము కింద అండర్ గ్రౌండ్ లో ఉన్నాము, నేను మీకు కనబడము. అదేమ్మా, నువ్వు మొత్తం అది చూపించి ఒకసారి రికార్డ్ సిచ్యువేషన్ చూడమ్మా. ఒకసారి మీరు ఎక్కడున్నారో అది కూడా రికార్డ్ చేసి నాకు మొత్తం చూపేయండి. నేను ఇవన్నీ కూడా వీడియోస్ నేను పంపిస్తాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా. మేము కోఆర్డినేటెడ్ మనకు వస్తాయి. ఓకే అమ్మా, ఓకే. నెక్స్ట్ ఉండే అమ్మాయిని మాట్లాడుతాను మేడం. ఇప్పుడు మాట్లాడమ్మా. సార్ ఇంకొకటి, బయట బ్లాస్టింగ్స్ జరుగుతున్నాయి సార్, చాలా పెద్ద పెద్ద సౌండ్స్ వస్తున్నాయి. పని చేయట్లేదు సార్, మనీ లేదు, ఫుడ్ కూడా కొనుక్కోలేము. ఈ రోజుతో అన్ని క్లోజ్ అయిపోతాయని మాకు నోటీసెస్ పంపించారు. ఎవరు పంపించారమ్మా? యూనివర్సిటీ వాళ్ళ? ఇక్కడ వాళ్ళు మొత్తం మాకు సర్క్యులర్ అంతా తిరుగుతూ ఉండొచ్చు సార్ ఇక్కడ. కదమ్మా, మీకు డబ్బులు పంపించాలంటే మేము ఏదైనా పంపించాలంటే ఎట్లా పంపించగలుగుతాం? వే అవుట్ ఏంటి ద్వారా మాకు చెప్తున్నారు. అదేమ్మా, ఒక సెకండ్ అమ్మా. ఇప్పుడు ఇక్కడ మీరు ఎక్కడున్నారమ్మా? ఆ డీటెయిల్స్ తీసుకొని మన లోకల్ లీడర్స్ కోఆర్డినేట్ చేసి ఇలాంటి వాళ్ళందరికీ అక్కడ లోకల్గా దగ్గర ఉంటే హౌ టు హ్యాండిల్, వీ హ్యావ్ టు షేర్ అవర్ రిసోర్సెస్. ఎవరిదైనా సపోర్ట్ ఉంటే వాళ్ళందరూ వీళ్ళకి ఇస్తే మనం ఇక్కడ కట్టిస్తాం. వాళ్ళ గవర్నమెంట్ కూడా ఇచ్చేద్దాం. ఒకసారి మీరు కదమ్మా, నేనేమంటానంటే మీరు ఎక్కడున్నారు చెప్పండి. మీరు అవి చెప్తే డీటెయిల్స్ చెప్తే. యుక్రెయిన్ లో కార్కివ్ అనే సిటీలో ఉంటాం సార్ మేము. మీ దగ్గర ఎంతమంది ఉన్నారమ్మా మన వాళ్ళు? మన వాళ్ళందరూ తెలుగు వాళ్ళు అయితే 200 మంది ఉన్నారు సార్. మొత్తం ఇండియన్స్ అయితే 3000 మంది వరకు ఉన్నారు సార్. ఇప్పుడు మీ దగ్గర ఉండే రిసోర్సెస్ కూడా పూల్ చేసుకున్నారు లేదమ్మా? ఇవి క్రైసిస్ కాబట్టి మీ దగ్గర ఉండే వాళ్ళందరూ మీ రిసోర్సెస్ అన్ని పూల్ చేసుకోవడం. ఒకవేళ అవసరమైతే మేము వాళ్ళ పేరెంట్స్ అంటే డబ్బులు ఇచ్చేస్తాం. మాకు ఎటువంటి సోర్స్ లేదు సార్. కాదమ్మా, మీ వాళ్ళు మనీ తీసుకోవడానికి ఎటువంటి సోర్స్ లేదు. 200 మంది దగ్గర మనీ లేదు సార్. కాదమ్మా, ఇప్పుడు ఏం చేద్దాం? అప్పుడు పక్కన నైబరింగ్ ఎవరన్నా ఉన్నారా మన వాళ్ళు? ఇప్పుడు లేదు సార్ ఎవరి దగ్గర. అంటే ఒక్క సెకండ్ మీరు లైన్ లో ఉంటే నేను ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా రెస్పాండ్ అవుతారు ఈ ప్లేస్ దగ్గరగా? మీకు ఏమైనా కాంటాక్ట్ ఉంటే ఎనీబడి?
or we will take up with embassy. Anybody want to respond? మీరు చెప్తే ఎక్కడ కావాలి అక్కడ మేము డిపాజిట్ చేస్తామని, నో ప్రాబ్లం. రియల్ టైంలో విల్ డిపాజిట్ హియర్. ఎనీబడి? సార్ ఇప్పుడు హ్యాండ్ రైస్ అందరు చేశారు, కన్ఫ్యూజన్ అవుతుంది సార్. అటు కాదు, ఈ అమ్మాయి అడిగిన దానికి ఎవరన్నా ఒకరు కానీ ఆన్సర్ చేస్తానంటే వాళ్ళు కానీ ఇది చేసి హ్యాండ్ రైజ్ చేసి తీసేద్దాం, మళ్ళా అవుతారు. మ్యాచింగ్ కోసం నేను చెప్పేది, సమస్యల పరిష్కారం చేయడానికి ఈ వేదిక పెట్టుకోండి, ఏదో థియరాటికల్ గా కాకుండా. ఎవరైనా ఉంటే చేయి పైకి ఎత్తండి, మేము ఈ సమస్య పరిష్కారం చేయగలుగుతాం. 200 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలో ఆ ఫండ్స్ ఇచ్చి వాళ్ళ భోజనాలకు 5 గంటలకు ఇస్తే మీరు ఎవరు చెప్తే వాళ్ళకి ఇక్కడ రీఎంబర్స్ చేస్తాం. ఎనీబడి? కళ్యాణి గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. కళ్యాణి గారు అన్మ్యూట్ చేసుకోండి. కళ్యాణి, అజిత్ గారు తమను అన్మ్యూట్ చేసి మాట్లాడండి. హలో సార్, నేను అజిత్ని కాదు సార్, మామూలుగా పవన్ మాట్లాడుతున్నా, ఆదిత్య ఫోన్ నుంచి. సార్ మేము ఇప్పుడు ప్రెసెంట్ జప్రోజులో ఉన్నాం సార్, అది ఏ సిటీ సార్? చెప్పమా పవన్, ఏంటి చెప్పండి సార్. మేము జప్రోజులో ఉన్నాం సార్, జప్రోజా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. చెప్పమా. మాకు ఇప్పుడు వరకు అయితే పర్లేదు సార్, మమ్మల్ని ఆల్రెడీ బంకర్ కిందకి పంపించేశారు మమ్మల్ని. వీడియో కాల్ ఒకసారి ఆన్ అవ్వట్లేదు సార్, ఆన్ అయితే చూపిస్తాను సార్ బంకర్ అక్కడ మేము ఉండే ఆ ఏరియా ప్లేస్ అంతా. బట్ కొంచెం మన ఇండియన్స్ మాక్సిమం మా దగ్గరే ఒక 14 మంది దాకా ఉన్నారు సార్. అది ఒక ట్రైన్ వేస్తే మాక్సిమం అందరం వచ్చేస్తాం సార్ బోర్డర్ కి మాక్సిమం. అదే దివ్య మేడం ట్రై చేస్తుంది ఆల్మోస్ట్ ఆల్. పాపం మా అమ్మ మా కోసం చాలా కష్టపడుతుంది. మేము తప్పకుండా మా దివ్య మేడం చెప్పినట్టు మేము అందరం వర్కౌట్ చేస్తాం. నేను ఈరోజు మాట్లాడతాను, మళ్ళా రేపు సాయంత్రం మళ్ళీ మేము రిపోర్ట్ చేస్తాను. ఓకే సార్. థ్యాంక్ యూ పవన్. దెన్ అదర్స్? సార్ సిరి గారు తమ మాట్లాడండి. సిరి గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా, చెప్పమ్మా. సార్ పార్కింగ్ లో ఉన్నాం సార్ ప్రెసెంట్. ఇంకా అమ్మాయి మాట్లాడింది అభిజ్ఞ, మేము కూడా సేమ్ అదే కార్కీలో ఉన్నాం సార్. ఓకే, అదేమ్మా. నేను ఇప్పుడు ఏ విధంగా మీకు సేవ్ ప్యాసేజ్ ఒకటి మీకు ఇమ్మీడియట్ గా మళ్ళా ఫుడ్ కానీ మిగిలినటికి కానీ ఎక్స్పెండిచర్కి కానీ ఏం చేయాలో నేను వర్కౌట్ చేస్తానమ్మా. మీరు కూడా ఇక్కడ బ్యాంక్స్ అవి పనిచేయడం లేదు సార్, ఏటీఎంస్ వర్క్ చేయట్లేదు, బ్యాంక్స్ లో మనీ అయితే ఏం లేవు సార్. కాదు, మా బ్యాంక్ పనిచేయదు. అక్కడ ఉండే లోకల్ వాళ్ళు ఎవరన్నా ఉంటే మనకు తెలిసిన వాళ్ళకి చేస్తే మన వాళ్ళకి పంపిస్తాం. అసలు లేదు సార్, ఆ ఛాన్సే లేదు సార్ ఇక్కడ. మీకు అట్లా కదమ్మా, అక్కడ నుంచి లేకపోతే నేను ఎంబసీతో మాట్లాడైనా సరే ఎక్కడి నుంచి తేవాలి అనేది నేను ఆలోచిస్తున్నాను. మీకు ఎట్ట రీచ్ కావాలి, ఎవరైతే చేయగలుగుతారు, మన దగ్గర డబ్బులు ఉంది పంపిస్తాను, కానీ ఎట్లా పంపించాలి ప్రాబ్లం ఇద్దాటి సర్చ్ చేయాలి. ఎవరు ఇక్కడ కాంటాక్ట్ అయితే ఎవరు లేదు సార్. మామూలుగా మాకు ఇండియన్ కి హెడ్ ఒక ఆయన ఉంటారు సార్, మాకు ఆయన అయితే ఓన్లీ ఇక్కడ ఇండియా మెస్ దగ్గర ఉంది కాబట్టి మెస్ దగ్గర ఉన్న ఫుడ్ తెచ్చుకుంటున్నారు సార్, ఫ్రీగా అయితే ఫుడ్ ఇస్తున్నారు. కానీ దూరంలో ఉన్న వాళ్ళకైతే ఫుడ్ అయితే ఏం లేదు సార్. మేమైతే బార్డర్ లో ఉన్నాం ఇక్కడ, బంకర్స్ లో ఉన్నాం సార్. చాలా సౌండ్. మీరు బార్డర్ లో ఉన్నారమ్మా? ఇప్పుడు బార్డర్ దగ్గరలో ఎంత దూరంలో ఉంటారమ్మా? 30 kilometers. అది ఎక్కడమ్మా? ఏ బార్డర్ అమ్మా? పోలాండ్ బార్డరా? అంటే పోలాండ్ అయితే 2000 kilometers ఉంటుంది సార్. 200 కాదు, 2000. ఓకే. ఇప్పుడు మీకు ఆ బార్డర్ దాటుకుంటే మీకు ఈజీ అయిపోతుంది, కానీ ఆ బార్డర్ దాటుకోవడమే డిఫికల్ట్ ప్రాసెస్. ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ కీవ్లాండ్ లో కార్గిల్ జరుగుతుంది సార్ వారు. ఇందాకే మాకు సైరన్ వేశారు ఇక్కడ, మేము అందరూ బంకర్స్ వచ్చేసాము సార్. అండ్ మేము బార్డర్ క్రాస్ అవ్వాలంటే బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ కూడా బ్రేక్ చేసేసారు సార్ బాంబ్ వేసి. ఇంకా మేము వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు, ట్రాన్స్పోర్ట్ కూడా లేదు సార్. మీరు అక్కడి నుంచి పోవడానికి రావడానికి బార్డర్ క్రాస్ చేయడానికి వీలు కాదు. లేదు సార్, ఉన్నది ఒక సోర్స్ అయితే అలా ఉన్నా మాకు తెలుసు సార్, మరి వేరే సోర్స్ అయితే తెలియదు సార్ మాకు. మీరు ఒక
ఒకసారి చూద్దాం, మేము కూడా మ్యాప్ పెట్టుకొని విల్ వర్క్ ఇట్ అవుట్, ఎన్ని పేలు అయ్యి ఏంటి అవన్నీ కూడా చూసి మేము కూడా వర్కౌట్ చేస్తాం. పట్టావి యూ కెన్ వర్క్ ఇట్ అవుట్, లాజిస్టిక్స్ కూడా గూగుల్ మ్యాప్ పెట్టుకొని కొంచెం వర్కౌట్ చేయండి, మన దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏమా ఇప్పుడు అటాక్ అవబోతుందంట ఈ ఏరియాలో ఈ టైంలో. ధైర్యంగా ఉండమ్మా, ధైర్యంగా ఉండు. మీరు ధైర్యం తప్ప మీకు ఇంకొక మార్గం లేదు. సేఫ్ ప్లేస్ లో ఉండండి, ధైర్యంగా ఉండండి. మేము ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటాం. వాట్ ఆల్ పాసిబుల్ విల్ డూ ఇట్, నథింగ్ టు వరీ. ధైర్యంగా అధైర్యపడద్దండి, అధైర్యపడితే మాత్రం ఇది అవుతారు. సేఫ్ ప్లేస్ లో ధైర్యంగా ఉండండి. మన మెసేజెస్ లో రెస్పాండ్ అవుతున్నారు సార్ వీళ్ళు ఉన్న ఏరియాల నుంచి. చెప్పండి. శ్రావణ్ కిలారు రాజశేఖర్ గారు ఒక్క సెకండ్ అండి. సార్ ఇప్పుడు సార్ నమస్కారం సార్, పట్టాభి సార్. ఇప్పుడు అభిజ్ఞాని ఇప్పుడు మాట్లాడినటువంటి స్టూడెంట్స్ అందరూ కార్కివ్ నుంచి మాట్లాడుతున్నారు సార్. సో కార్కివ్ కి నియరెస్ట్ లొకేషన్ వచ్చి జఫ్రోషియా, అరౌండ్ 280 to 300 kilometers దూరంలో జఫ్రోషియా ఉంది. జఫ్రోషియాలో ఇందాక మేడం దివ్యారాజ్ గారు ఇంకా అందరూ మాట్లాడారు. వాళ్ళు నార్మల్ అంత ఆందోళనకరంగా లేదు, మోరర్లెస్ అక్కడ కొద్దిగా బెటర్ గా ఉంది సార్ పొజిషన్. సో ఏమన్నా జఫ్రోషియా నుంచి ఈ కార్కిల్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ మనం ఏమన్నా మనీ కానీ లేదంటే ఇంకేదన్నా రిలీఫ్ మెటీరియల్ వాళ్ళకి ఏదన్నా అవసరాలు కానీ ఏమన్నా ఇక్కడికి అది జఫ్రోషియాలో వాళ్ళు కూడా ఇప్పుడు కాల్లో ఉన్నారు కాబట్టి ఇఫ్ దే కెన్ రెస్పాండ్, కార్కివ్ నియరెస్ట్ కాబట్టి. కాదమ్మా, ఒక్కసారి దివ్యారాజ్ గారు కూడా మాట్లాడాలంటున్నారు. ఒకసారి దివ్యారాజ్కి ఇవ్వండి. ఒకసారి అక్కడ లాజిస్టిక్స్ తెలిసిన వాళ్ళు మాట్లాడితే మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. దివ్యారాజ్ గారు అన్మ్యూట్ చేయమ్మా. శ్రీనివాస్, దివ్యరాజ్ గారు అన్మ్యూట్ చేయ. శ్రీనివాస్, డాక్టర్ దివ్యరాజ్. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒకటి అక్కడ ట్రావెల్ లేదు కాబట్టి వాళ్ళకి అక్కడే ఇమీడియట్ ఏర్పాట్లు ఏమైనా చేయడానికి అక్కడ నాకు కన్సర్న్ పర్సన్స్ లింక్స్ ఉన్నాయి కాబట్టి ఫుడ్, వాటర్ లేదంటే ఏమన్నా మనీ అర్జెంట్ గా కావాలంటే వాళ్ళకి మనం ఏర్పాటు చేయగలం సార్ ఇమీడియట్ గా. అంటే వాళ్ళు మనకు లొకేషన్ పెడితే అక్కడ కన్సర్న్ పర్సన్ ని నేను కోఆర్డినేట్ చేసి పంపించగలను ఒకటి. రెండోది, రేపు కొంచెం ఏమైనా కొంచెం అక్కడ యుద్ధ వాతావరణం తగ్గి కాస్త ట్రాన్స్పోర్ట్ కొంచెం కదిలినా అప్పుడు వాళ్ళని కూడా జప్రోజాకి తీసుకొచ్చి జప్రోజా నుంచి మనం ఎక్కడ బోర్డర్స్ కి వెళ్తే అక్కడికి వాళ్ళని తీసుకెళ్ళచ్చు సార్. జప్రోజాలో వీళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది వచ్చినా మనం ఇక్కడ అకామిడేషన్ ప్రొవైడ్ చేయగలం. ఇక్కడ వాళ్ళకి ఫుడ్ ఏమేమి కావాలో అన్ని ప్రొవైడ్ చేసి మిగతా పిల్లలతో పాటు వాళ్ళని బార్డర్ కి తీసుకెళ్ళొచ్చు. అదొక ప్లాన్. లేదు ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ లో వాళ్ళకి సపోర్ట్ కావాలన్నా వాళ్ళు ఇప్పుడు ఉంటున్న ఏరియా ప్లస్ పేర్లు వాళ్ళు మనకి ఇస్తే సార్ అక్కడ ఇమీడియట్ సపోర్ట్ వెళ్ళేటట్టుగా నేను చూసుకుంటాను సార్. ఇప్పుడు మీరు చెప్పండి, ఎంత దూరం అమ్మా మీకు అక్కడికి? అదే సార్, కార్కివ్ పెద్ద దూరం కాదు సార్, 4 hours కన్నా ఎక్కువ ఉండదు సార్. 4 hours ఉంటుంది. ఒక పని చేయండి అమ్మా, మీరు ఆ పిల్లలు మాట్లాడతారమ్మా ఎవరన్నా ఒకరు? సరే, సిరి గారు అన్మ్యూట్ చేయమ్మా. సిరి గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. చూడమ్మా, సిరి గారు మాట్లాడండి అమ్మా. సిరి ముగ్గురున్నారు కదమ్మా. అమ్మా సిరి మెసేజ్ లో కూడా ఇంకొక ఆయన ఉన్నాడు ఆ ఏరియా నుంచి, నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి మెసేజ్ పెట్టారు. అదే ఇప్పుడు ఆయన కూడా మాట్లాడించిన ముందు అమ్మాయిని మాట్లాడితే మళ్ళీ ఆయన కూడా మాట్లాడమందాం. వీళ్ళకి ఆ నెంబర్ కూడా పంపిద్దాం, వీళ్ళకి వాళ్ళు కాంటాక్ట్. సార్ మీరు నెంబర్ పంపిస్తే సార్ మేము డెఫినెట్ గా వాళ్ళకి రీచ్ అవుట్ అవుతాం, అక్కడ కావాల్సిన హెల్ప్ చేస్తాం. అండ్ అక్కడ వన్స్ ట్రాన్స్పోర్టేషన్ అనేది మూవ్మెంట్ స్టార్ట్ అవుతే మేము జప్రోజా తీసుకొచ్చి జప్రోజా నుంచి ఎవాక్యుయేట్ చేస్తాం. సో ఆ ప్రాబ్లం ఉండదు సార్. ఒకవేళ అంత కన్సర్న్ ఉంటే మనం అలా కూడా చేసే అవకాశం ఉంటుంది సార్. ఓకే మరి. ఓకే సార్. ఇప్పుడు అతను ఇంకొక అతను ఎవరో ఉన్నాడు, ఆయన ఒకసారి శ్రావణ్ కిల్లూర్ అని ఉంది. శ్రావణ్ కిల్లూర్ గా మాట్లాడండి సార్. శ్రావణ్ సార్, ఇప్పుడు కార్కేవ్ లో స్టూడెంట్స్ తో మాట్లాడాం సార్. అక్కడ వాళ్ళకి ఒక ఏజ్ అన్మ్యూట్ చేసుకో శ్రావణ్. శ్రావణ్ మ్యూట్ లోకి వెళ్ళింది. శ్రావణ్ అన్మ్యూట్ చేసుకో. శ్రావణ్ అన్మ్యూట్ చేయమ్మా. సార్ అన్మ్యూట్ చేశారు సార్.
సార్ ఇప్పుడు మనకి ఎవరైతే కార్కేవ్ లో ఉన్నారో ఆ స్టూడెంట్స్ అందరూ బాబ్ ట్రేడ్ అనే ఒక ఏజెన్సీ ద్వారా వెళ్ళారు సార్. ఆ బాబ్ ట్రేడ్ ఏజెన్సీ హర్దీప్ గారు రన్ చేస్తారు సార్. ఆయన ఆల్రెడీ కుదిరినంత వరకు ఫుడ్ అంతా ప్రొవైడ్ చేస్తున్నారు సార్. ఇప్పుడు ఆయన కాల్లో జాయిన్ అవుతున్నారు కానీ కుదరలేదు సార్. మనం కనుక ఆయనతో కోఆర్డినేట్ చేసుకుని, వాళ్ళకి రూట్స్ ఉన్నాయి సార్, కొంచెం ఫైనాన్షియల్ రూట్స్ వాళ్ళకి ఉన్నాయి అన్నారు. మనం వాళ్ళతో కాస్త ఇంకో వాళ్ళకైనా ఫైనాన్షియల్ గా కానీ ఏదైనా అక్కడ ఉన్న సపోర్ట్ వాళ్ళకి ఇవ్వగలిగితే, దివ్య గారిని వాళ్ళని కలిపితే, ఐ థింక్ వాళ్ళిద్దరు లోకల్స్ సార్, ఆయన కార్కేవ్ లోనే ఉన్నారు. వాళ్ళిద్దరిని కలిపితే, దివ్య గారిని హర్దీప్ గారిని కలిపితే ఐ థింక్ ఇట్స్ అన్ ఈజియర్ వే సార్. సార్ ఇంకొక చిన్న పాయింట్ కూడా సార్, ఇప్పుడు రొమేనియాలో మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఒకరు దొరికారు సార్, రుగ్జాండ్రా అని చెప్పి, షీఈ్ అడ్వైజర్ టు ద పార్లమెంట్ ఆఫ్ రొమేనియా. వాళ్ళతో మాట్లాడటం జరిగింది సార్. రొమేనియాలో బార్డర్ ఇష్యూ ఏంటంటే సార్, ఎవరైతే ప్యాసేజ్ అవుతున్నారో బార్డర్ నుంచి మ్యాసివ్ క్యూస్ ఉండడానికి కారణం ఏంటి అంటే, ఇటు పోలాండ్ బార్డర్ క్రాస్ చేయాలన్నా, అటు యుక్రెయిన్ బార్డర్ క్రాస్ చేయాలి, అటు రొమేనియాలో బార్డర్ క్రాస్ చేయాలన్నా ఫస్ట్ యుక్రేనియన్ బార్డర్ క్రాస్ చేయాలి సార్. యుక్రేనియన్ చెక్ పోస్ట్ దాటి ముందుకెళ్ళాలి. అక్కడ ఏమవుతుందంటే సార్, యుక్రేనియా బార్డర్ లో వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ యుక్రేనియన్ సిటిజన్స్ కి, యుక్రేనియన్ ఉమెన్ కి, చిల్డ్రన్ కి ఇస్తున్నారు సార్. సో అక్కడ ఆల్రెడీ హెవీ ఇన్ఫ్లెక్స్ ఆఫ్ యుక్రేనియన్ పీపుల్ పోలాండ్ బార్డర్ లో, రొమేనియా బార్డర్ లో ఉండటం వల్ల అన్ని కంట్రీస్ వాళ్ళని పక్కన పెట్టి యుక్రెయిన్ చేతిలో ఉంది కాబట్టి, అది యుక్రెయిన్ మిలిటరీ చేతిలో ఉంది కాబట్టి యుక్రెయిన్ బార్డర్ వాళ్ళని పాస్ చేస్తున్నారు సార్. నేను రొమేనియన్ వాళ్ళ పార్లమెంట్ వాళ్ళతో మాట్లాడి, వాళ్ళు ఏమంటున్నారంటే, ఆ యుక్రెయిన్ బార్డర్ క్రాస్ చేసాక మేము ఏం చేయలేము, యుక్రెయిన్ లోకి మాకు వెళ్ళడానికి అథారిటీ లేదు తీసుకురావడానికి పీపుల్ ని. సో మీరు ఏమున్నా యుక్రెయిన్ తో మాట్లాడుకుని అక్కడి నుంచి ఫాస్ట్ రిలీఫ్ చేస్తే రొమేనియాలో మేము ఏది కావాల్సిన హెల్ప్ చేస్తామంటున్నారు సార్. అలాగే రొమేనియాలో కనుక ఇండియా స్టూడెంట్స్ ఏమైనా ఉన్నా, తెలుగు వాళ్ళు ఉన్నా స్పెసిఫిక్ గా, మనం వాళ్ళకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇస్తే వాళ్ళకి ఫుడ్, అకామిడేషన్ ఇస్తాను సార్. రొమేనియాలో ఇంకో ప్రాబ్లం ఏంటంటే సార్, బార్డర్ దాటినాక ఫ్లైట్ ఎక్కాలంటే 500 kilometers ట్రావెల్ చేయాలి సార్. ఎందుకంటే వాళ్ళ క్యాపిటల్ చాలా దూరంగా ఉంటుంది. దానికి కూడా మనం ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇస్తే మనతో కోఆర్డినేట్ చేయడానికి రెడీగా ఉన్నారు సార్. విల్ వర్క్ ఇట్ అవుట్. అవన్నీ తీసుకోండి, అవన్నీ ఎన్ఆర్ఐ టీడీపీ తోడు మీరు రాజశేఖర్ మీరు కోఆర్డినేట్ చేయండి. విల్ వర్క్ ఇట్ అవుట్. ఇమీడియట్గా అతను కూడా హర్దీప్ కూడా పెట్టుకుంటే అతను కూడా మాట్లాడి అవసరమైతే విల్ రీఎంబర్స్. ఓకే సార్. యు టెల్ హిమ్ వెరీ క్లియర్లీ విల్ రీఎంబర్స్. ఓకే. దెన్ ఇప్పుడు ఆ పిల్లలు ముగ్గురు ఉన్నారా, డిస్కనెక్ట్ అయ్యారా? మన వాళ్ళు చెప్పాలి. ఆపరేటర్ డిస్కనెక్ట్ అయ్యారు సార్. అభిజ్ఞ మాట్లాడమ్మా. ఈలోపు అభిజ్ఞాన్ని ఇవ్వమ్మా. ఇందాక మాట్లాడింది కదా బాబు. అభిజ్ఞ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. చెప్పమ్మా అభిజ్ఞ. వినపడుతుందా సార్? హర్దీప్ గారు అనేది ఆయన కూడా బంకర్స్ లోనే ఉన్నారు సార్. మేబీ ఆయన కాంటాక్ట్ అయితే ఏమో హెల్ప్ చేయొచ్చు. కానీ వాళ్ళకి ఆ దగ్గర అంటే ఇక్కడే ఉన్నారు సార్, కార్కివ్ లోనే ఉన్నారు. ఓకే, మరి నేను మాట్లాడుతామా, మాట్లాడి గెట్ ఇట్ డన్. ఓకే సార్. ఆయన కానీ లేకపోతే దివ్య అయినా చేయగలుగుతుంది. వాళ్ళిద్దరూ మీ నెంబర్లు ఇస్తాను, మీకు హెల్ప్ చేయమంటారు. ఇమీడియట్ గా దే విల్ హెల్ప్. నో ప్రాబ్లం. ఓకే. దెన్ ఎనీబడి? సార్ 5 o'clock అయింది సార్. నెక్స్ట్ మాట్లాడండి, అందరిని మాట్లాడండి. కాసేపు ఒక 1/2 hour అయినా పర్లేదు. అందూరి లక్ష్మి గారు తమను మాట్లాడండి. లక్ష్మి గారు తమను మాట్లాడండి. సార్ నమస్తే సార్, వినిపిస్తున్నదండి? చెప్పా సార్. నమస్కారం సార్, నా పేరు సతీష్ కుమార్ అండి. మా అబ్బాయి ఇప్పుడు యుక్రెయిన్ లో చదువుకుంటున్నాడు. సతీష్ కుమార్ చెప్పండి సార్. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే, ఒకటి ఏంటంటే, పిల్లలు వాళ్ళున్న ప్లేస్ నుంచి జాగ్రఫీ కానీ, లివివ్ కానీ, కార్గిల్ నుంచి కానీ, పోలాండ్ కానీ బోర్డర్కి వెళ్ళడం ఒక ఇష్యూ, వాళ్ళకున్న ఫుడ్ అది ఒక ఇష్యూ. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఏంటంటే, పోలాండ్ లో ప్రాబ్లం. పోలాండ్ లోని వాళ్ళు దే ఆర్ నాట్ అలోయింగ్ టు ది పోలాండ్ మాట. ఇండియన్ వాళ్ళు ఎవరవుతున్నారు, వాళ్ళు పోలాండ్ లోకి అలో చేయట్లేదు. నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, యాజ్ ఆఫ్ నౌ మా హ్యాండ్, నేను పోలాండ్ వాళ్ళు కాంటాక్ట్ చేస్తే పోలాండ్ గవర్నమెంట్ వాళ్ళు అలో చేద్దాం అనుకున్నా, యుక్రెయిన్ గవర్నమెంట్ అనే వాళ్ళు పోలాండ్ లో పంపించడానికి ఇష్టంగా లేదట. ఓకే. అది ఎందువల్ల అంటే మన ఇండియన్ గవర్నమెంట్ అనేది యుక్రెయిన్ గవర్నమెంట్ కి యుఎన్ఓలోని సరిగ్గా ఓటింగ్ కానీ సపోర్ట్ కానీ చేయకపోవడం వల్ల కానీ, లేకపోతే ఏంటంటే ఇప్పుడు మన పుతిన్ గారితో మాట్లాడడం విషయంలో కానీ వాళ్ళు కొంచెం అగెనిస్ట్ గా ఉండటం వల్ల వాళ్ళు పనిష్మెంట్ కింద మన వాళ్ళని బోర్డర్ క్రాస్ చేయొద్దని చెప్పేసి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంటండి. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, బట్ యాజ్ ఆఫ్ నౌ నేను వాళ్ళతో మాట్లాడడం వల్ల నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అలా ఉన్నదండి. సో ఇప్పుడు ఏంటంటే, పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ గ్రూప్ ఒక ఇంచుమించుగా 1000 మంది పిల్లలు ఆల్రెడీ బోర్డర్ లో ఉన్నారు. ఇప్పుడు దేర్ ఇస్ నో మీనింగ్ అగైన్ కమింగ్ టు ది బోర్డర్ మాట అండి. బోర్డర్ ఉన్న వాళ్ళే మూవ్ కాలేకపోతున్నారు. ఇప్పుడు కొత్త వాళ్ళు మోడర్ ఆర్డర్ అవడం అనేది అది ఎట్లా ఉన్నది నాకు సిచ్యువేషన్ తెలియట్లేదు. మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే, ఎంబసీ వాళ్ళు ఇంచుమించుగా లెటర్స్, ఇంకో ఎంబసీ వాళ్ళు అనేది వాళ్ళు నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇష్యూ చేస్తూనే ఉన్నారు.
దాని అందరితో పాటు పిల్లలందరూ ఇబ్బంది పడుతున్నారు సార్. ప్రాపర్ ఫుడ్ లేదు, లేడీస్ ఉన్నారు 30 kilometers వాక్ చేసుకొని బోర్డర్ వరకు వెళ్ళారు. ఇప్పుడు బోర్డర్లో అలౌ చేయట్లేదు పిల్లల్ని. అదే మా సతీష్ మీరు చెప్పింది ఒక మేజర్ పాయింట్. ఇది మనం ఎక్కువ ఎక్స్పోజ్ కావద్దండి. మనం ఈ సిచ్యువేషన్ నుంచి ఎట్ట బయటపడాలో విల్ వర్క్ ఇట్ అవుట్. ఐ విల్ టాక్ టు కన్సర్న్ మినిస్టర్ అగైన్, ఎంబసీతో నేను మాట్లాడతాను. ఈ సిచ్యువేషన్లో మనం ఎట్లా ముందుకు పోవాలో ముందుకు పోవాలి. అందుకే నేను ఏం చెప్పానంటే మన వాళ్ళు ఎక్కడ కూడా అటు ఇటు మాట్లాడొద్దండి. యు ఆర్ ఓన్లీ స్టూడెంట్స్, మేము ఎడ్యుకేషన్కే వచ్చాం కాబట్టి మాకు ఇవన్నీ ఏం తెలియవని, డోంట్ టేక్ సైడ్స్ అని చెప్పాను. దానికే స్టిక్ అనకండి. సార్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే జనాలు, మన పిల్లలు కూడా వాళ్ళ వాట్సాప్ డిపిలన్నీ కూడా వాళ్ళు డిఫరెంట్ వాళ్ళ జెండాలన్నీ మార్చుకుంటున్నారు సార్. మన ఇండియన్ ఫ్లాగ్ పెట్టుకోమని చెప్పేసి ఇండియన్ ఎంబసీ మనకి క్లియర్ ఇన్స్ట్రక్షన్. ఒక సెకండ్, ఇండియన్ ఎంబసీ చెప్పినట్టు చేస్తే యుక్రెయిన్లో కూడా వాళ్ళకు కోపం వస్తే వాళ్ళకు బాధ ఉంటుంది. ఇప్పుడు ఆయన చెప్పినట్టు అది కూడా ఒక ప్రాబ్లం. పోలాండ్లో రానియకుండా వాళ్ళు రెడీగా ఉన్నారు, వాళ్ళ బార్డర్ నుంచి వాళ్ళు పంపించడం లేదు, ఎందుకంటే వాళ్ళకు మనం సపోర్ట్ చేయలేదని. ఇవన్నీ ఉంటాయి. ఈ రెండు దేశాల మధ్య ఇది వచ్చిన టెన్షన్ వచ్చినప్పుడు మనం నేలిపోని సమస్యలు వస్తాయి కాబట్టి న్యూట్రల్గా ఉందాం. మనం స్టూడెంట్స్ మనం చెప్పాలి, చదువుకోవడానికి వచ్చాం మేము, మాకేమి ఇవన్నీ తెలియవు, మేము చదువుకొని వెళ్ళిపోతున్నాం, మాకు రాజకీయాలకు సంబంధం లేదు, ఏ పక్క మాకు తెలియదు అని చెప్పడం అయితే పొలైట్గా ఉంటుకోవాలి. కాబట్టి బీ కేర్ఫుల్, మనం ఎక్కడ ఎక్స్పోజ్ కావద్దండి. ఓకే, ఇది మనకు డిప్లొమసీలో కూడా ఉంటాయి. ఆ డిప్లొమసీలో మనం పావులు కాకూడదు. మన కన్సర్న్ అంతా అక్కడ ఉండే తెలుగు వాళ్ళు, ఇండియన్స్ బయట రావడానికి, సేఫ్గా రావడానికి వీఆర్ వర్కింగ్, వీ విల్ డూ అవర్ బెస్ట్. అందరికి కూడా మళ్ళీ కాషన్ చేస్తున్నా, మీరు ఎక్కడ కూడా సైడ్స్ తీసుకోవద్దండి, ప్రోగా అగైనెస్ట్గా మాట్లాడొద్దండి, ఎక్స్పోజ్ కూడా కావద్దండి. తర్వాత నెక్స్ట్ సార్, ఇక్కడ ఇందాక మనకి ఆఫీస్కి కూడా వచ్చారు వాళ్ళ పేరెంట్ బెజవాడ శ్రీనివాస్. సో పాపం కంగారు పడుతూ వచ్చారండి ఆయన. బెజవాడ శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్. నమస్కారం. మాది విజయవాడ రోడ్ మండలం గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం సార్. చెప్పమా. మా అబ్బాయి 2017లో యుక్రెయిన్ వెళ్ళాడండి MBBS కి. 5వ సంవత్సరం చదువుతున్నాడు. నిన్న పోలాండ్ కి 80 kilometers డిస్టెన్స్ లో ఉంటాడండి. నిన్న కారు మాట్లాడుకొని వెళ్ళాడు. పోలాండ్ బోర్డర్కి వెళ్తే అలౌట్ చేయలే. ఎంబీసీ వాళ్ళు కానీ కాలేజీ యాజమాన్యం కానీ ఏమి సమాధానం చెప్పట్లేదు అంటండి. ఓకే, మేము వర్కౌట్ చేస్తాం. ఇప్పుడు ఈ కేసులు తీసుకొని మేము వర్కౌట్ చేస్తాం. ఇప్పుడు సమాధానం కాలేజీ వాళ్ళ యాజమాన్యం కానీ ఎంబీసీ లెటర్ వస్తే పంపిస్తామన్నారు. అది తెల్లారిన తర్వాత అది కూడా లేదు. ఇవాళ సాయంత్రం అసలు పంపించలేదంట. అదేమ్మా, మీకు ఆ ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి. మేము యూ విల్ టేక్ ఇట్ అప్. ఓకే సార్. ఫీడ్బ్యాక్ మీద ఇమీడియట్ టేకప్ చేస్తాం. మాట్లాడతాం సార్. ఇక్కడ ఇంకొక మెసేజ్ లో ఇందాక అభిజ్ఞా అమ్మాయి మాట్లాడుతుంది. ఇందాక ఆమె చేసి ఇంకాసేపట్లో పవర్ అన్ని పోతుంది, నెట్వర్క్ ఉండదు చేయాలని చెప్పేసి. సో అదొక అభిజ్ఞాకు చెప్పండి, ధైర్యంగా ఉండి ఆ నెట్వర్క్ పోయినా కూడా ఏ విధంగా కాంటాక్ట్లకు రావాలనో వాళ్ళు ఎవరో ఒకరు కాంటాక్ట్ కానీ, బయట వాళ్ళు కూడా మన కాంటాక్ట్ పాయింట్ ఇప్పుడు చెప్పాం. ఎవరు దివ్య కాంటాక్ట్ కానీ, అర్దీప్ కాంటాక్ట్ కానీ అవి కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. వీళ్ళని నెట్వర్క్ చేయమంటాం. ఈ నెంబర్లు తీసుకోండి, నెంబర్లు కాకుండా వాళ్ళ ఫోటో తీసుకొని వాళ్ళకి పంపిద్దాం. ఓకే రాజశేఖర్? ఓకే సార్. ఓకే, ఎనీబడి ఎవరన్నా అక్కడ స్టూడెంట్స్? ఫతిమా గారు మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకుని అక్కడ వాళ్ళు మాట్లాడించండి. ఇక్కడ వాళ్ళు కాకుండా, ఇక్కడ వాళ్ళు యాంగ్జైటీ ఉంటుంది, అక్కడ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. వాళ్ళతో మాట్లాడితే ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకు. మాట్లాడండి ఫతిమా గారు. Hello, sir. I am a student here. I am in Kyiv right now. అదేమ్మా. Hello. చెప్పండి అమ్మా. కీవ్ లో ఉన్నానండి నేను. వీఆర్ స్టక్ హియర్. ఇంకా వైజాగ్ వాళ్ళు ఉన్నారు నాతో, గ్రీష్మ అని ఇంకా ఒక అమ్మాయి, రామ్ అండ్ నాయుడు అని ఇంకా 2 అబ్బాయిలు ఉన్నారు. సో మేము ఆల్మోస్ట్ అంటే గ్రీష్మ నేను ఒక ప్లేస్ లోనే ఉన్నాము. ఇంకా నియర్ బై టు అస్ ఓన్లీ దోస్ 2 ఆర్ దేర్. వీఆర్ ఫ్రమ్ వైజాగ్. ఇంకా వీఆర్ ద తెలుగు స్టూడెంట్స్ ఆఫ్ దిస్ ప్లేస్. These guys are from Kyiv Medical University. I was from Dnipro. So I came to them some days back.
వీఆర్ స్టక్ అప్ హియర్ టోటల్లీ. యాక్చువల్లీ ఏమైందంటే ఇండియన్ ఎంబసీ అరేంజ్ చేయడానికి ట్రై చేశారు, ముందు అరేంజ్ అయిపోతుంది అని అనుకున్నారు. బట్ సిచ్యువేషన్స్ గాట్ వర్స్ హియర్. డే టు డే ఇట్ ఈస్ బికమింగ్ వర్స్. సో దే ఆర్ ఆల్సో నాట్ అండర్స్టాండింగ్ హౌ టు హ్యాండిల్. వీఆర్ ఇన్ Kyiv only. We did not move to any borders. We listened to the embassy. They told first that they will help, they will come and evacuate. But then later, seeing the situations, they could not arrange the transport for us also now to the borders. So they told borders దగ్గర మీరే మీ రిస్క్ మీద వెళ్ళిపోయాలని. అండ్ వీఆర్ నాట్ ఏబుల్ టు మూవ్ నౌ. మెట్రోస్ వర్క్ అవ్వట్లేదు, బస్సెస్ వర్క్ అవ్వట్లేదు, వేరే ప్రైవేట్ బస్సెస్ కోసం మాట్లాడుతున్నాము. బట్ ఇంకా నథింగ్ హ్యాస్ బీన్ అరేంజ్డ్. మా రిస్క్ లో వెళ్ళిపోదామని అనుకుంటున్నాము, బట్ నథింగ్ హ్యాస్ బీన్ అరేంజ్డ్. వీఆర్ టోటలీ స్టక్ అప్. ఇంకా నియర్ బై అవర్ హోమ్ yesterday there was a blasting at night. ఇంకా అలా జరుగుతూనే ఉంటున్నాయి. సో వీ డోంట్ నో వాట్ టు డూ. వీ నీడ్ హెల్ప్. ప్రతిమ గారు, మీ దగ్గర నుంచి బార్డర్ ఎంత దూరమ్మా? ఏ బార్డర్కి? బాంబ్ షెల్టర్స్ ఉన్నాయి, కానీ వీఆర్ హైడింగ్ ఇన్ ఆర్ బిల్డింగ్స్ బేస్మెంట్ ఓన్లీ. అంత దూరం వెళ్ళట్లేదు, బయట అస్సలు వెళ్ళొద్దు అని అంటున్నారు. సో వీఆర్ ఇన్ ఆర్ బిల్డింగ్స్ బేస్మెంట్ ఓన్లీ. సైరన్ పెడుతున్నారు డేంజర్ అవుతే. సో వెన్ ఎవర్ దెర్ ఇస్ అ సైరన్, రాత్రి మొత్తం బేస్మెంట్ లోనే ఉంటున్నాం మేము 4 days నుంచి. మీ బేస్మెంట్ సేఫేనమ్మా? బేస్మెంట్ ఇస్ సేఫర్ అండ్ బెటర్. కానీ యాక్చువల్లీ అలా చూడాలంటే నథింగ్ ఇస్ సేఫ్ ప్రెసెంట్లీ. ఆ సోల్జర్స్ అలా మూవ్ అవుతూనే ఉంటున్నాయి. స్ట్రీట్ ఫైట్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. బయట వెళ్ళడం అస్సలు సేఫ్ కాదు అని ఇండియన్ ఎంబసీ కూడా మీ రిస్క్ మీద మీరు వెళ్ళాలి అని చెప్పేశారు. సో ఇంకా నో వన్ దేర్ టు హెల్ప్ అస్. అదేమ్మా, ఇప్పుడు మనం ఏంటంటే మెయిన్గా మీరు స్ట్రీట్ ఫైట్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయినప్పుడు మనం కొంచెం సేఫర్ సైడ్ ఉండాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈస్ ఎ కాషన్ ఫర్ యూ. కాబట్టి మీరు బయట పోకుండా మీరు న్యూట్రల్గా ఉండి ఎప్పటికప్పుడు మనం మాట్లాడుకొని సిచ్యువేషన్ కూడా అసెస్ చేసి మళ్ళీ మేము టచ్లో ఉంటాం. దాని ప్రకారం వెళ్దాం. మీ దగ్గరుండే బేస్మెంట్లోనే మీరు సేఫ్గా ఉండండి. అంటే బేస్మెంట్ లోనే సేఫ్ గా ఉన్నాము. యాక్చువల్లీ వి థాట్ ఆఫ్ మూవింగ్ టు ద బార్డర్స్, కానీ ఇండియన్ ఎంబసీ వద్దనే సార్ అని వి డిడ్ నాట్ మూవ్. ఇంకా బార్డర్స్ లో కూడా చాలా స్టూడెంట్స్ అలా స్టక్ అప్ అయ్యే ఉన్నాయని. ఇంకా బట్ కీవ్ లో కూడా సిచ్యువేషన్స్ చాలా వర్స్ అయిపోతున్నాయి. కీవ్ స్టూడెంట్స్ కోసం ఎవాక్యుయేషన్ కోసం ఎవరు ఏం మాట్లాడట్లేదు సార్. అట్లీస్ట్ బార్డర్స్ నుంచి ఎవాక్యుయేట్ చేస్తామని అంటున్నారు. మాకు అసలు పట్టించుకోలేరు. అదేమా, ఇప్పుడు మన సతీష్ ఒక మాట కూడా చెప్పాడు, సతీష్ కుమార్. వాళ్ళ పిల్లలంతా బార్డర్ పోయినాక పోలాండ్ విల్లింగ్ టు టేక్ దెమ్, యుక్రెయిన్ గవర్నమెంట్ వీళ్ళని పంపించడం లేదు. అలాంటి సమస్యలు కూడా వస్తున్నాయి. మీరు నా అసెస్మెంట్ ఏంటంటే ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ డిప్లొమసీ అవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి మీకు నేను సజెషన్ ఇచ్చేది, మీరు సేఫర్ ప్లేస్లో ఉండండి. టైం టు టైం మేము అనలైజ్ చేస్తాం, అసెస్ చేస్తాం, మేము కూడా మీకు గైడ్ చేస్తాం. మీకు కావాల్సింది మీరు సేఫ్ ప్లేస్లో ఉండడం, ఫుడ్ అవన్నీ పెట్టుకోవడం, ఎవరితో గొడవ పడకుండా న్యూట్రల్గా ఉండడం చాలా అవసరం. ఆర్గ్యుమెంట్స్ కూడా పెట్టుకోవద్దండి. ఎస్ సార్. ఇంకా మా ఇవాక్యుయేషన్ కోసం ఫ్లైట్స్ అట్లీస్ట్ కీవ్ కి డైరెక్ట్ రావచ్చు అని మీరు అలా మాట ఇస్తే, ఆర్ ఎల్స్ మేబీ ట్రై టు టాక్ టు ద ప్రైమ్ మినిస్టర్ ఇఫ్ ఎట్ ఆల్ అబౌట్ ఇవాక్యుయేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ కీవ్. అది అట్లీస్ట్ మీరు చెప్పినట్టు కూడా నేను వీలో తీసుకొని నేను ప్రైమ్ మినిస్టర్ కూడా మాట్లాడతాను, సెంట్రల్ మినిస్టర్ కూడా మాట్లాడతాను. అవసరమైతే మీ ఫీడ్బ్యాక్ అంతా నేను బ్రీఫ్ చేస్తాను. నేను డైరెక్ట్ టచ్ విత్ యూ కాబట్టి నేను ఇవన్నీ ఆయన బ్రీఫ్ చేస్తాను. వాట్ ఆల్ పాసిబుల్ అమ్మా. మళ్ళీ రేపు కావాలంటే రేపు ఈవినింగ్ మళ్ళీ మీతో మాట్లాడతాను 5 o'clock అట్లా. నేను ఇది కంటిన్యూగా మీకు సేఫ్ ప్యాసేజ్ వచ్చే వరకు, మీరు తిరిగి వచ్చే వరకు ఏం చేయాలో అన్నీ చేస్తాను. ధైర్యంగా ఉండండి. ఓకే ప్రతిమ గారు, నెక్స్ట్. హారతి పి అని మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి. హాయ్ సార్, నేను హారతిని. నేను జెప్రోషియల్ స్టూడెంట్ ని, కానీ నేను కీవ్ లో స్ట్రక్ అయ్యాను. దివ్య మ్యామ్ హెల్ప్ తో మేము షెల్టర్ అయితే, దివ్య మ్యామ్ ఇండియన్ ఎంబసీని కాంటాక్ట్ అయ్యి మాకు షెల్టర్ అయితే ఒక హాస్టల్లో ఇప్పించారు. కానీ హాస్టల్లో ఉన్నాము, వాటర్ స్నాక్స్ లాంటివి మేడం మాకు కొన్ని అరేంజ్ చేస్తున్నారు. కానీ ఫుడ్ మాకు చాలా ప్రాబ్లం అవుతుంది సార్. లైక్ మేము తెచ్చుకున్న స్నాక్సే మేము షేర్ చేసుకుంటున్నాం మాలో మేము. బయటికి వెళ్ళడం సేఫ్ కాదని చెప్పారు.
అండ్ ఇంకోటి ఏంటంటే నిన్న మేము ఆల్మోస్ట్ 1 నుంచి 5-6 వరకు కిందే ఉన్నాము బంకర్ లో. తర్వాత మళ్ళీ నైట్ మాకు వెంటనే ఫైరింగ్ సౌండ్స్ వినిపించడం, మాకు అలార్మింగ్ ఇవ్వడం, మేము ఆ అలారం ఫాలో అవుతూ ఆ ప్రోటోకాల్స్ ఫాలో అవుతూ కిందికి వెళ్ళడం జరుగుతుంది. మాకు నిన్న నైట్ కూడా సార్ 12కి అలారం మోగింది. 12 to మార్నింగ్ 5 వరకు మేము బంకర్ లోనే ఉన్నాం సార్. బంకర్స్ లో చాలా చలేస్తుంది సార్, లైక్ మేము బ్లాంకెట్స్ అవి క్యారీ చేయలేదు కాబట్టి. అక్కడెక్కడ దొరకవమ్మా మీకు సరౌండింగ్స్ లో? మా సరౌండింగ్స్ లో బయటకి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పడం జరిగింది సార్. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ అటాక్స్ జరుగుతున్నాయి, బీయింగ్ ది క్యాపిటల్ ఆఫ్ యుక్రెయిన్ అని. అదేమ్మా, ఇప్పుడు దివ్యా మేడం చెప్పి ఒకసారి ఆవిడే కోఆర్డినేట్ చేసి ఏదైనా చేయగలిగితే వర్కౌట్ చేస్తారు. మీరు ధైర్యంగా ఉండండి. నేను ఆవిడ లైన్ లో ఉన్నారు, మేము ఎంత కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాం మీకు. మళ్ళా ఏ హెల్ప్ కావాలన్నా మనకు బెస్ట్ కాంటాక్టర్స్ దివ్య అక్కడే ఉన్నారు. మిగిలిన వాళ్ళు కూడా ఉంటే నెట్వర్క్ చేస్తాం. మ్యామ్ కూడా ట్రై చేస్తున్నారు సార్ మమ్మల్ని ఎవాక్యువేట్ చేయించడానికి. ఈ సిచ్యువేషన్ మ్యామ్ ఎప్పుడు మానిటర్ చేస్తున్నారు. లైక్ మాకు ఈ అలార్మింగ్ ఇవన్నీ వచ్చినప్పుడు కూడా మ్యామ్ మెసేజ్ చేయడం ఉంటుంది గ్రూప్ లో, ఇలా మీకు అలారం వచ్చింది, మీరు మూవ్ అవ్వండి, మీరు సేఫ్ అయ్యే వరకు నేను మీతో కాంటాక్ట్ లో ఉంటాను అని. అండ్ మేము రూమ్స్ కి వెళ్ళాక మేడం మేము సేఫ్ గా ఉన్నామా లేదా రూమ్ లో అని చూడడం అలాంటి చేస్తున్నారు సార్. మానిటర్ అయితే చేస్తున్నారు, కానీ ఈ బంకర్స్ లో ఉండడం కూడా చాలా చలిగా ఉంది సార్. ఫుడ్ మేజర్ ప్రాబ్లం అవుతుంది. వీలైతే అమ్మా మనకు ఏదైనా కానీ కొంచెం రిలీఫ్ వస్తే షీ విల్ ఆర్గనైజ్ మోర్ ఏదైనా బెడ్షీట్స్ కానీ అవన్నీ ఆర్గనైజ్ చేయడానికి. సేఫ్ అయితే ఇప్పుడే చెప్పారు ట్రైన్ ఆర్గనైజ్ చేస్తే బాగుంటుందని, అది కూడా వర్కౌట్ చేస్తామా. మీరు ధైర్యంగా మనకు సిచ్యువేషన్ ఇది, దీని నుంచి మనం బయటపడాలి, ఏం చేయాలి చేద్దాం హారతి గారు, మీరు ధైర్యంగా ఉండండి. దివ్య గారు కూడా వచ్చారు లైన్ లేకి. సార్ యాక్చువల్లీ ఆర్తి వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ సార్. మన స్టూడెంట్స్ టోటలీ 43 మెంబర్స్ ఎయిర్ ఇండియాలో ఫ్లై చేయవలసిన వాళ్ళు అనుకోకుండా ఆ రోజు ఎయిర్పోర్ట్ అటాక్ అయిన రోజు అక్కడే స్టక్ అయిపోయి ఉన్నారు సార్. సో వీళ్ళకి అక్కడ హాస్టల్లో అకామిడేషన్ ఇచ్చినప్పటికీ అక్కడ మనం ఎంత రెగ్యులేట్ చేసినా కొంచెం అక్కడ సేఫ్టీ కండిషన్స్ అయితే సరిగ్గా లేవు సార్. నేను కాన్స్టెంట్ గా ఎంబసీతో కూడా టచ్ లో ఉన్నాను, అండ్ వాళ్ళకి ఇంకా అడిషనల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నాను. వీళ్ళకి ద నెక్స్ట్ అవైలబుల్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం సార్. అక్కడ నుంచి చెర్నత్సి వీళ్ళకి 3 hours సార్ బార్డర్ కీవ్ నుంచి. సో ఈవెన్ వీళ్ళకి కూడా యాక్చువల్ గా కీవ్ నుంచి కూడా బార్డర్ కి ట్రైన్స్ ఉన్నాయి సార్. కానీ అదే ఇండియన్ స్టూడెంట్స్ కి కొన్ని కీవ్ నుంచి ట్రైన్స్ కీవ్ లో ఉన్న వాళ్ళకి కూడా ట్రైన్స్ పెట్టే అవకాశం ఉంది సార్, ఎందుకంటే ట్రైన్స్ ఆపరేట్ అవుతున్నాయి. సో ఒక ట్రైన్ పెట్టినా ఇండియన్ స్టూడెంట్స్ అందరూ బార్డర్ కి వెళ్ళిపోతారు సార్. మనం వర్కౌట్ చేద్దామా దివ్య గారు. మీరు కూడా ఏదన్నా చిన్న నీడ్స్ ఉంటే అక్కడ లోకల్ గా మీరు చేసి అది రీఎంబర్స్మెంట్ కావాలంటే యూ టెల్ us wherever we need, we will do it. అంటే ఆర్తి డెఫినెట్ గా నేను మళ్ళీ రీచ్ అవుతానమ్మా. నువ్వు సార్ దగ్గర రిప్రజెంట్ చేసా, 100% సార్ రికమెండ్ చేశారు, నేను డెఫినెట్ గా నీకు రీచ్ అవుతానమ్మా. ఓకే మా దివ్య గారు, మీరు ఒక పని చేయండి అమ్మా, మీరు ఇది కూడా ఒకసారి వీలో పెట్టుకొని మీరు ఏం చేయగలుగుతారో చేయండి, ఎట్లా చేయండి. మళ్ళీ వాళ్ళందరూ నీకు లోకల్ కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని అడిగి ఫైనాన్షియల్ కూడా హెల్ప్ చేసి మనం రీఎంబర్స్ చేద్దాం. అలాగే సార్, పర్వాలేదు. ఓకే సార్, మనిషి డబ్బులు ఉన్నాయి, ఓకే సార్, అక్కడ దొరికే పరిస్థితి లేదు. అవును సార్, అవును సార్, అదే ప్రాబ్లం. 10 మంది హెల్ప్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. ఎక్కడ కావాలో అక్కడ రీఎంబర్స్ చేస్తాం చెప్పండి. ఓకే సార్, అలాగే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అలాగే హర్దీప్ గారిది కూడా కాంటాక్ట్ వచ్చారండి ఇందాక, ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు శ్రావణ్కి వచ్చారు. ఆయనతో కూడా మాట్లాడి అందరం ఒక గ్రూప్ చేసి ఆ కేవీవ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాక్సిమం రీచ్ అయ్యేటట్టు మనం ప్రయత్నిద్దాం సార్. అదే రిసోర్స్ పర్సన్స్ అందరినీ పెట్టుకొని వాళ్ళ కాంటాక్ట్ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళకి అవుట్ సైడ్ ఎక్కడ కావాలంటే అక్కడ మనం రియల్ టైంలో కూడా ఇచ్చేద్దాం, వర్కౌట్ చేయండి. ఓకే సార్. ఓకే. హేమంత్ కుమార్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి బ్రీఫ్ గా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నిన్న కూడా మాట్లాడాను సార్, కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి, మైలవరం నుంచి. హేమంత్ కుమార్. ఏమని చెప్పమా సార్. మేము ఇప్పుడు ప్రస్తుతానికి అయితే హోటల్లో ఉంటున్నాం. ఇక్కడైతే మాకు అకామిడేషన్ 1 week కి 420 euros కట్టమంటున్నారు సార్. ఇక్కడ ఎంతమా? 1 week కి 420 euros అంట సార్. ఓకే, మీరు ఉండండి, ఫస్ట్ ఎంత కావాలో చెప్పండి. ఎక్కడ వాళ్ళకి కానీ అది చైన్ ఆఫ్ హోటల్స్ ఆర్
ఓన్లీ యుక్రెయిన్ హోటల్. యుక్రెయిన్ హోటలే సార్ ఇది. రమాడా ఎంకోర్ అని కీవ్లో ఉంది సార్. ఏమ్మా? రమాడా ఎంకోర్ అని కీవ్లో ఉంది సార్ హోటల్ ఇది. అదే నేనేమంటానంటే, ఒకవేళ నువ్వు కనుక్కొని, మీరు ఇంక వేరే మార్గం లేదు కాబట్టి మీరు బయట వచ్చే వరకు ఉండాల్సి వస్తుంది. ఒకవేళ అలాంటి ఫైనాన్షియల్ హెల్ప్ కావాల్సి వస్తే మీరు చెప్పండి మాకు, మేము అక్కడికి పంపించగలిగితే పంపిస్తాం, లేకుంటే బయటన రీఎంబర్స్ చేస్తాం. మీరు ఆ మాట చెప్పండి. ప్రజెంట్ అయితే మా దగ్గర మనీ కూడా లేవు సార్. ఫుడ్ కి కూడా పర్ డే 2000 అవుతుంది సార్ ఇండియన్ కరెన్సీలో. అదేమా, నేను పంపిస్తాను, కానీ వచ్చింది ఏంటంటే మీరు ఎక్కడికి పంపించాలనేది ఇంపార్టెంట్. ఓకే, చెప్తాను సార్. అయితే మీరు కనుక్కొని నాకు చెప్తే వాళ్ళతో కూడా మాట్లాడి మీరు ఎక్కడికి పంపించాలని చెప్పండి, అక్కడ మేము పంపిస్తాం సార్. అలాగే వీళ్ళ అబ్బాయి మదర్ హేమ గారు పొద్దున కాల్ చేశారు సార్ మనకి. సో ఆమె కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు నేనేమంటానంటే, రాజశేఖర్ ఒకసారి దివ్య గారు కూడా మాట్లాడతాను సార్, ఒకసారి రెస్పాండ్ చెప్పమ్మా దివ్య. సార్ ఇప్పుడు యాక్చువల్ గా ఇక్కడ మనము స్టూడెంట్స్ కి అందరినీ కూడా ఒక హాస్టల్ యూనివర్సిటీ, మెడికల్ యూనివర్సిటీ, సెంట్రల్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ హాస్టల్ ఉంది సార్. మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్ అక్కడ సార్. ఈ హోటల్స్ కన్నా హాస్టల్స్ అనేవి చాలా సేఫ్ సార్. యూనివర్సిటీలో మన అందరు స్టూడెంట్స్ ఒక్క చోటే ఉంటారు సార్. సో కావాలంటే ఆ అబ్బాయికి ఆ లొకేషన్ పెడతాం. ఒకవేళ తను అక్కడ వరకు రాగలిగినదా ఆ హాస్టల్లో ఉండే అవకాశం ఉంటుంది. తనకి ఈజీగా ఉంటది అండ్ అందరూ కూడా కలిపి కోఆర్డినేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది సార్. ఇప్పుడు అబ్బాయి అక్కడమ్మా సేమ్ లొకాలిటీనా? హేమంత్ కుమార్ అడ్మిట్ చేయించాను. అడ్మిట్ చేసుకుని హేమంత్ గారు. హలో సార్. నువ్వు సేమ్ ప్లేస్ మన దివ్య గారు చెప్పారు సార్. ఇది సేఫ్ ప్లేస్ సార్ ఇక్కడ. అమ్మ ఇది కీవా అమ్మా నువ్వు ఉన్నది? కీవ్ మ్యామ్. ఓకే ఓకే. మీకు బొగలమెట్స్ యూనివర్సిటీ రీచబుల్ గా లేదా? కొంచెం లాంగ్ అనుకుంటా కదా. ఓకే ఓకే ఓకే. నువ్వు అక్కడే ఉండి నువ్వు వాళ్ళతో మాట్లాడి ఫైనాన్షియల్ అరేంజ్మెంట్ ఎడ్ చేయాలో చెప్పు, మేము చేస్తాం. ఇక్కడ ఇండియన్స్ అయితే 10 to 15 ఉన్నాం సార్. తెలుగు వాళ్ళం అయితే 2 ఉన్నాం సార్. అదేమా, అవసరమైతే ఇండియన్స్ కూడా హెల్ప్ చేద్దామి. ఆ 10-15 మంది కలుసుకొని మీరు మాట్లాడుకొని మాకు చెప్పండి ఎట్లా చేయాలని. విల్ రీఎంబర్స్. వాళ్ళకి ఎక్కడన్నా కానీ ఇండియాలో కానీ వేరే కంట్రీస్లో ఎక్కడన్నా పెట్టచ్చు అంటే వాళ్ళు చెప్పండి, రీఎంబర్స్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏ అకౌంట్ చెప్తే ఆ అకౌంట్కి రీఎంబర్స్ చేస్తాం. మీరు అక్కడ సేఫ్గా ఉండండి. థ్యాంక్ యూ సార్. ఓకే. దెన్ ఇంకెనిబడి? కిషోర్ బాబు గారు మాట్లాడండి బ్రీఫ్గా. అందరూ బ్రీఫ్గా మాట్లాడండి అమ్మా, ప్రాబ్లమ్సే చెప్పండి. ఇంకా కిషోర్ బాబు తమరు అన్మ్యూట్ చేసుకోండి. హలో సార్. సార్ హలో సార్. కిషోర్ బాబు చెప్పయా. నమస్తే సార్. సార్ మేము ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చిన్నగా ఏమన్నా అవసరమైనా బ్యాంకులో ఏ పని చేయట్లేదు కాబట్టి మీ రీఎంబర్స్మెంట్ మెకానిజం కానీ విచ్ ఎవర్ వే ఇట్ ఈస్ విల్ ట్రై టు పూల్ అప్ సంథింగ్ అండ్ హెల్ప్ సార్. కిషోర్ వచ్చింది అంటే వాళ్ళ దగ్గరికి పోవాలి కదా. అవును సార్, అదే సార్. అది దివ్య మేడం తో కోఆర్డినేట్ చేసుకుని విచ్ ఎవర్ వే ఇట్ ఈస్ పాసిబుల్, ఇఫ్ సంబడి ఈజ్ అట్ బోర్డర్ దెన్ అలా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదంటే రీఎంబర్స్మెంట్ విచ్ ఎవర్ మెకానిజం ఇట్ ఈస్ వీ కెన్ డూ లిటిల్ బిట్ సార్. వర్కౌట్ చేయండి, ఎవరెవరు స్ట్రాటజీస్ వాళ్ళు వర్కౌట్ చేయండి. మీకు వేరే కంట్రీస్ కావాలి, ఎక్కడికి కావాలంటే మళ్ళీ ఇక్కడ పర్మిషన్స్ అవన్నీ తీసుకొని మేము పంపించాలి. లేదంటే మన వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పేసి పంపించేయమంటాం ముందుగా. ఎస్ సార్. దివ్య మేడం మీరు ఏమన్నా మెకానిజం చెప్తే విల్ ట్రై టు హెల్ప్ మేడం ఆన్ దట్ ఆస్పెక్ట్. ఇప్పుడు ఉన్న కరెంట్ పరిస్థితుల్లో అక్కడ ఉన్న ఈజీ కంపాటబిలిటీ వే ప్లస్ ఎక్కువ అంటే మనకి ఇప్పుడు ప్రతిదీ కూడా రిసోర్స్ పూల్ చాలా యూస్ఫుల్ కాబట్టి అవసరమైన వాటికి మనం యూజ్ చేస్తూ దాని ప్రకారంగా మనం ప్లాన్ చేద్దాం సార్. నేను మీతో కోఆర్డినేట్ చేసి సార్కి అప్డేట్ చేద్దాం సార్. మేడం ఎస్ మేడం. అంటే మేము పోలాండ్ బోర్డర్స్ లో మనకి కొంత కాంటాక్ట్స్ ఉన్నాయి అలా, కానీ అదర్వైజ్ రీఎంబర్స్మెంట్ ఎట్ లేటర్ డేట్ ఆర్ వాట్ ఎవర్, సో విల్ ట్రై టు కోఆర్డినేట్ విత్ యూ మేడం. మీతో కోఆర్డినేట్ చేశాను, మిమ్మల్ని కూడా మా గ్రూప్ లో యాడ్ చేస్తాను మేడం. షూర్ సార్, షూర్ సార్, ప్లీజ్. థ్యాంక్ యూ. అలాగే స్వాధీన్ అని ఉన్నారు, ఆయన కూడా మెయిన్ పర్సన్ ఫర్ హెల్పింగ్ ఫర్ సార్. సో స్వాధీన్ గారు అన్మ్యూట్ చేయండి.
షాబిన్ గారు. శోభన్ గారు మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. రెస్పాండ్ అవుతుంది సార్. ఓకే, ఇప్పుడు నేనేమంటానంటే కొండ లైన్లో ఉన్న వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి, ఎవరెవరు రిసోర్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరూ మీ మీ నెట్వర్క్లో కొంచెం హెల్ప్ చేసేట్టుగా చూడండి. నెంబర్ 1. నెంబర్ 2, ఉండే రిసోర్స్ అన్నీ అట్మోస్ట్ ఎఫిషియెంట్గా వాడుకోవడానికి ఆ గ్రూప్లన్నీ ప్రయత్నం చేయండి. మనం ఎందుకంటే ఒక క్రైసిస్లో ఉన్నప్పుడు తన మన కాదు, మనం సేఫ్ అయ్యే వరకు అందరం కూడా సమిష్టిగా సేఫ్ ప్యాసేజ్తో మనం రావాల్సిన అవసరం ఉంది. 2. 3వది, ఎవరైతే ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా వేరే కంట్రీస్లో కరెన్సీ ఉన్నా మీరు ఎట్లా హెల్ప్ చేయగలుగుతారు చేయండి. మీకు ఇండియాలో మీరు ఎక్కడ చెప్తే అక్కడ మేము ఇమ్మీడియట్గా రియంబర్స్ చేసేస్తాం. ఇండియన్స్ కూడా ఆ కంట్రీలో మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు హెల్ప్ చేయగలిగితే మేము ఎక్కడ చెప్తే అక్కడ విల్ రియంబర్స్ రియల్ టైం. సో మన ఏమంతా ఏంటంటే మన వాళ్ళని మనం సేఫ్గా తిరిగి ఇండియాకి తీసుకురావాలి. సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ ఆల్సో వాళ్ళ కన్సర్న్. మీరు ఏ టెన్షన్లో ఉన్నారో నాకు అర్థమవుతుంది. ఆ టైంలో మనీ ఈజ్ నాట్ ది క్రైటీరియా. మనం అందరం కలిసి సమిష్టిగా ప్లాన్ చేసి రావడం చాలా ఇంపార్టెంట్. రియల్లీ నేను అప్రిషియేట్ చేస్తున్న దివ్య గారిని. షీ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ వర్క్. రియల్లీ ఐఎమ్ అప్రిషియేటింగ్ అమ్మా. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ అమ్మా. ఇంకెవరన్నా? సార్ అలాగే మన సౌదీన్ గారు మాట్లాడండి. హెల్ప్ లైన్ నంబర్స్ కూడా చాట్ రూమ్ లో కంటిన్యూస్ గా. ఓకే, అన్ని పెట్టుకోండి. డేటా బ్యాంక్ అంతా ఎస్టాబ్లిష్ చేయండి. నేను చెప్పిన గ్రూపులు ఎస్టాబ్లిష్ చేయండి. ముందుకు వెళ్ళండి సార్. సౌదీన్ గారు మాట్లాడండి. ఇప్పుడు నేను ఖార్కివ్ నుంచి మాట్లాడుతున్నాను. ఖార్కివ్ నుంచి ప్రాబ్లం ఏంటంటే, ఖార్కివ్ నుంచి రొమానియా బార్డర్, ఇది హంగరీ బార్డర్ 1500 to 1600 కిలోమీటర్. ఇది చాలా దూరం. ఇక్కడ నుంచి బస్ కూడా ఇంత ఇండియన్స్ 3000 ఇండియన్స్ స్టూడెంట్స్. ఈ తెలుగు వాళ్ళు 50 to 60 తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. ప్రాబ్లం ఏంటి అంటే ట్రాన్స్పోర్ట్ చాలా ప్రాబ్లం. ట్రాన్స్పోర్ట్ దొరకలే. అది ట్రాన్స్పోర్ట్ ఉంటే అంటే ట్రైన్స్ ఉంది కానీ అది సేఫ్ గా లేవు. ఎంబసీ కూడా చెప్పారు అది సేఫ్ గా లేవు ట్రైన్ లో వెళ్ళడానికి. అదే ప్రాబ్లం. ఇంకా if they can arrange any other evacuation process, it will be good. మేము అందుకేనమ్మా మీరు చెప్పింది ఏంటంటే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి, ప్యాసేజ్ షుడ్ బి సేఫ్. దెన్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, ఏదర్ ట్రైన్ ఆర్ బస్ ఆర్ కార్ ఏదైనా కానీ. కొంతమంది వాళ్ళు కూడా బార్డర్లో క్లోజ్ చేసేసారు, వాళ్ళని అలో చేయడం లేదు. అలాంటప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ మేము వర్కౌట్ చేస్తాం. మీరు కూడా మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇయర్ మనీ ఈజ్ నాట్ ది క్రైటీరియా. అయితే రిసోర్సెస్ దొరకడం లేదు మనకు. మీరు గుర్తుపెట్టుకోండి, మేము అన్ని పూల్ చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా నేను మాట్లాడతాను. దిస్ ఈజ్ ది టైమ్ దే హ్యావ్ టు కమ్ అవుట్. కాబట్టి వాళ్ళు కూడా మాట్లాడి అవసరమైతే పిఎంతో కూడా నేను ట్రై చేస్తాను. నేను మాట్లాడతాను, ఆయన లైన్లోకి వస్తే. మీరు చేయాల్సిన పని సేఫ్గా ఏ విధంగా ఉండాలి. రెండోది, ఇప్పుడు వెసులుబాటు వస్తే సేఫ్ ప్యాసేజీలు ఎట్లా రావాలి, ఇక్కడ అన్నీ మేము పూల్ చేస్తాం. కావాలంటే అక్కడ ఎవరైనా మీకు డబ్బులు ఇస్తే ఇండియన్ కాంటాక్ట్ ఉంటే చెప్పండి, మేము ఇక్కడ వాళ్ళకి ఇచ్చేస్తాం రియల్ టైంలో. లేకుంటే పక్కన ఎక్కడ కంట్రీలో కూడా చెప్తే అక్కడ కూడా మన వాళ్ళు ఉన్నారు, నెట్వర్క్ చేసి వాళ్ళు పే చేస్తారు. జయకుమార్ గారు మాట్లాడతారంటండి యూకే. జయకుమార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. జయకుమార్ గారు. సార్, ఒక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఇప్పుడు మన ఈ కాల్లో చాలా మంది వాలంటీర్ గా ఫైనాన్షియల్ హెల్ప్ కానీ ఏ విధమైన హెల్ప్ అనేది ట్రై చేస్తాకి అన్ని వాలంటీర్ గా వస్తున్నారు సార్. కానీ ఒక్క యూనిఫైడ్ గా చేస్తే మన పార్టీ ఆఫీస్ తో కోఆర్డినేట్ చేసి అందరం కలిసి ఒక్క ఇదిలో వెళ్తేనే దాని వర్కౌట్ అవుతుంది సార్. ఎందుకంటే డిఫరెంట్ ప్యాటర్న్ గా డిఫరెంట్ గ్రూప్స్ క్రియేట్ అయ్యేటప్పటికి కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది సార్. అదొక్కటి మాత్రం ఏంటంటే మనం రాజశేఖర్ గారు ఎవరైతే రిసోర్సెస్ మొబిలైజ్ చేసేవాళ్ళు, రిక్వైర్మెంట్ ఉండేవాళ్ళు ఒక గ్రూప్ గా తయారై మనం ఎక్కడికక్కడ మొబిలైజ్ చేసుకొని దానికి ఎట్లా మీట్ చేయాలో మీరు చేస్తారు. నాకు ప్రాబ్లం ఉంటే నాకు చెప్పేస్తే నేను కూడా రియంబర్స్ చేసేస్తాను.
అది ఫైనాన్షియల్ గా పూలింగ్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ సార్. ఇప్పుడు కొత్తగా తెలిసింది, ఇప్పుడు ఇందాక న్యూస్ వచ్చింది ఏంటంటే సార్, ఇప్పుడు బోర్డర్ కూడా క్రాస్ చేయడానికి యుక్రెయిన్ లోంచి కాకుండా పోలాండ్ ఒక్కటే కాకుండా రొమేనియా బోర్డర్ కూడా హెల్ప్ వచ్చింది సార్. అది కూడా నేను పాస్ చేస్తున్నాను సార్ నేను ఇప్పుడు. ఓకే, మీరు ఒకసారి అవన్నీ వర్కౌట్ చేయండి. మనకు ఎక్కడ వీలైతే అక్కడ మన వాళ్ళందరూ మీరంతా కూడా యూరోప్ నుంచి నియర్ కంట్రీస్ నుంచి పంపించేసేయండి. పంపించేసి వాళ్ళందరూ కూడా మీ కాంటాక్ట్లన్నీ ఎస్టాబ్లిష్ చేయండి. మీరు వెళ్ళడం, మీ కాంటాక్ట్లు ఎస్టాబ్లిష్ చేయడం, లోకల్ కాంటాక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే బార్డర్ వరకు క్రాస్ కావడం ఒక ఎఫర్ట్, దాన్ని మనం చాలా జాగ్రత్తగా సేఫ్ ప్యాసేజ్ వరకు చేయడం. బార్డర్ క్రాస్ అయిన తర్వాత కంట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత అప్పటికే వీళ్ళు చాలా సఫర్ అయి ఉంటారు కాబట్టి మానసికంగా వాళ్ళకు రిలీఫ్ ఇచ్చే విధంగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి ఆ ఫ్లైట్ ఎక్కే వరకు ఇది చేయడం, మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చే వరకు ఇక్కడ మనం కోఆర్డినేట్ చేసుకోవడం, ఇది చాలా ఇంపార్టెంట్. నేను చెప్తాను సార్, రాజశేఖర్ గారితోనూ పట్టాభి గారితోనూ బుచ్చి గారితో కోఆర్డినేట్ చేసి మొత్తం అందరిని కూడా యూరోప్ మొత్తం అంతా కూడా ఒక గ్రూప్ లా క్రియేట్ చేసి అందరు కలిసి వన్ అంబ్రెల్లా కింద పనిచేసేటట్టుగా నేను ఎఫర్ట్ పెడతాను సార్. వర్కౌట్ చేసుకోండి, దట్ ఈస్ బెటర్. ఓకే సార్. ఓకే, నెక్స్ట్. ఓకే సార్, అంతా ఎనిబడి అందరూ అయిపోయారా? అయిపోయారు సార్. అగైన్ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఇక్కడ మనం చాలా పాయింట్స్ చెప్పారు. మీరు చెప్పిన పాయింట్స్ అన్ని మేము కూడా ఇప్పుడు వర్కౌట్ చేస్తాం. మళ్ళా నేను ఎప్పటికప్పుడు మేము చేసిన పని కూడా మీకు కూడా లైన్లో పెడతాం. ఇక్కడ మన దివ్య గారు కానీ, అదే మరి హర్దీప్ కానీ అక్కడ లోకల్ రిసోర్సెస్ అన్ని కొంచెం వర్కౌట్ చేసి ఇది చేయాలి. అదర్ కంట్రీస్లో నెట్వర్క్ కూడా మనం స్ట్రెంగ్తన్ చేసుకుంటాం. అన్ని మన రిసోర్సెస్ కానీ మన నాలెడ్జ్ని కానీ పూల్ చేసుకొని మన వాళ్ళందరినీ సేఫ్గా ఎట్లా పంపించాలో పంపించడం కోసం వర్కౌట్ చేద్దాం. ఇప్పుడే మన మిత్రులు చెప్పినట్టు హంగేరియాకు కూడా రొమేనియాకు కూడా ప్యాసేజ్ ఇచ్చారు. అంత మునుపు డిఫికల్ట్ అనుకున్నాం, ఇచ్చామంటున్నారు. పోలాండ్ కూడా వస్తే బార్డర్లో వాళ్ళందరూ బయట వచ్చేస్తారు. అప్పుడు మనకు టెన్షన్ ఈజ్ అవుట్ అవుతుంది. ఒకటి బార్డర్లో ఉండేవాళ్ళు ఆ కంట్రీస్కి వెళ్ళిపోతే ఒక టెన్షన్ పోతుంది. మీరు డిఫరెంట్ ప్లేసెస్లో ఉండేవాళ్ళు సేఫ్ ప్యాసేజ్ చూసుకొని వాళ్ళు అక్కడికి వస్తే ఆ టెన్షన్ మనకు తగ్గుతుంది. మూడోది, అక్కడ లోకల్గా ఉండేవాళ్ళు సెన్సిటివ్గా ఉంటే వాళ్ళకు ఫుడ్ కానీ లేకుంటే అక్కడ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దుప్పట్లు కూడా లేకుండా చలిలో చాలా బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఏం చేయగలుగుతాం అవి కూడా చేస్తూనే మన వాళ్ళందరూ వచ్చే వరకు ఏమేం చేయాలో చేద్దాం. నేను ఇప్పుడే మళ్ళీ ఈరోజు సాయంత్రం ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్తో మాట్లాడతా, ఎంబసీతో మాట్లాడతా, అందరినీ కోఆర్డినేట్ చేసి ఎంతవరకు మనం చేయగలుగుతామో అన్నీ కూడా చేయడానికి ముందుకు పోతామని తెలియజేస్తూ మరొకసారి మళ్ళా రేపు ఈవినింగ్ మాట్లాడుకుందాం. ఎవ్రీడే ఒక 1 hour మాట్లాడుకుంటే మీరు వచ్చే వరకు ఒకటి మీకు కాన్ఫిడెన్స్ ఇవ్వడం, రెండోది మన వాళ్ళందరినీ కష్టకాలంలో మనం అందరం మానవత్వ దృక్పథంతో మన వాళ్ళు మనం కాపాడుకోవడానికి అందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. వస్తారని చెప్పి ఆశిస్తూ